Hello all, good morning. Today we are going to discuss about DFS. DFS గురించి మాట్లాడుకుంటాం అండ్ OU ఆర్గనైజేషనల్ యూనిట్ అండ్ గ్రూప్స్ గురించి అండ్ హౌ టు డెలిగేట్ కంట్రోల్ టు యూజర్స్. ఎలా మనం డెలిగేట్ చేయాలి కంట్రోల్ అనేది యూజర్స్కి ఎలా మనం డెలిగేట్ చేస్తాం కంట్రోల్ అనేది తెలుసుకుంటాం. సో కమింగ్ టు ఆర్గనైజేషనల్ యూనిట్ గురించి ముందు మనం చెప్పుకుంటే ఇట్ ఈస్ ఎ లాజికల్ కంటైనర్ విచ్ కంటైన్స్ యాక్టివ్ డైరెక్టరీ ఆబ్జెక్ట్స్. ఓయు అంటే ఆర్గనైజేషనల్ యూనిట్. అసలు ఈ ఓయు అంటే ఏంటి అంటే ఇట్స్ ఏ కంటైనర్. అంటే లైక్ మనం ఒక ఫోల్డర్ అనుకుందాం. ఫోల్డర్ ఇస్ ఎ కంటైనర్, అంతేనా? ఇప్పుడు మనం ఇక్కడ ఫోల్డర్ తీసుకుందామండి. ఈ ఫోల్డర్లో ఏంటనేది ఒక కంటైనర్, ఫోల్డర్లో కంటెంట్ ఉంటుంది. సో లైక్ ఇట్స్ ఎ కంటైనర్. సో అలానే ఓయు అనేది ఒక కంటైనర్. ఆ కంటైనర్లో మనకి యూజర్స్, గ్రూప్స్, ఓయూస్, అదర్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకే, ఓయు ఈజ్ ఏ లాజికల్ కంటైనర్. ఓయు అనేది ఒక లాజికల్ కంటైనరు. ఆ కంటైనర్లో యూజర్స్, గ్రూప్స్, ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ సబ్ ట్రీ. మనం సబ్ ట్రీ కూడా మనం చెప్పుకోవచ్చు ఓయుని. ఓకే, నేను మీకు ఓఈ లాగిన్ చేసి అంటే ఓఈ చూపిస్తే మీకు సబ్ ట్రీ అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, సో టూల్స్లోకి వెళ్ళి మనం యాక్టివ్ డైరెక్టరీ యూజర్స్లోకి వెళ్తే సో ఇది యూజర్స్ అనేది ఓయూ అండి. ఇవన్నీ ఓయూస్, చూసారా? ఇవన్నీ ఓయూస్ అంటే ఒక సబ్ ట్రీ లాగా కనిపించట్లే. సో అందుకనే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ సబ్ ట్రీ అంట. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ మినిమైజింగ్ అడ్మినిస్ట్రేటివ్ టాస్క్స్. సో ఓయూ అనేది మనకి అడ్మినిస్ట్రేటివ్ టాస్క్ని మినిమైజ్ చేస్తుంది, అంటే తగ్గిస్తుంది. ఎలా తగ్గిస్తుంది అనేది మనం ల్యాబ్లో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఆర్గనైజింగ్ అండ్ మేనేజింగ్ యాక్టివ్ డైరెక్టరీ ఆబ్జెక్ట్స్. యాక్టివ్ డైరెక్టరీ యొక్క ఆబ్జెక్ట్స్ మనకి మేనేజ్ చేయడము, ఆర్గనైజ్ చేయడం చేస్తుంది. ఓకే, అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ డెలిగేటింగ్ కంట్రోల్ టు వన్ ఆర్ మోర్ యూజర్స్. అంటే డెలిగేటింగ్ కంట్రోల్ అంటే కంట్రోల్ని డెలిగేట్ చేస్తుంది. ఒకటి లేదా మోర్ యూజర్స్కి డెలిగేట్ చేస్తుంది. అసలు ఈ డెలిగేటింగ్ అంటే ఏంటి అనేది నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను, సో దట్ మీకు డెలిగేటింగ్ కంట్రోల్ అనేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఒక స్కూల్లో టీచర్ ఉన్నారు. టీచర్ ఏం చేశాడు, క్లాస్ లీడర్ పిలిచి క్లాస్ని నేను వచ్చేంత వరకు నువ్వు మేనేజ్ చేయి, ఎవరు అల్లరి చేయొద్దు అని కొన్ని పర్మిషన్స్ డెలిగేట్ చేస్తాడు. క్లాస్ లీడర్కి టీచర్స్ ఏం చేస్తారు, కొన్ని పర్మిషన్స్ డెలిగేట్ చేస్తారు. అంటే కొన్ని రైట్స్ ఇస్తారు. సో దట్ ఆ రైట్స్ ఇవ్వడం వల్ల ఆ క్లాస్ లీడరు విల్ బికమ్ యాక్ట్ యాజ్ ఏ టీచర్, అంతేనా? కొన్ని విషయాలు అంటే కొన్ని పర్మిషన్స్ మాత్రమే, కొన్ని కంట్రోల్స్, కొన్ని పర్మిషన్స్ మాత్రమే డెలిగేట్ చేయడం. అంటే టీచర్ క్లాస్ లీడర్కి ఎలాగైతే డెలిగేట్ చేస్తాడో ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ అడ్మినిస్ట్రేటర్ అనే యూజర్కి చేయాల్సిన పనులు కొన్ని నార్మల్ యూజర్స్కి ఎలా డెలిగేట్ చేయొచ్చు. అడ్మినిస్ట్రేటర్ చేయాల్సిన పనుల్ని నార్మల్ యూజర్స్కి డెలిగేట్ చేస్తే నార్మల్ యూజర్స్ ఎలా పనిచేస్తారు, అసలు ఆ పర్మిషన్స్ ఎలా డెలిగేట్ చేస్తాము అనేది మనం ఇక్కడ చెప్పుకుంటాం. డెలిగేషన్ అంటే ఏంటి, కొన్ని రైట్స్ ఇవ్వడం టు నార్మల్ యూజర్ ఫ్రమ్ అడ్మినిస్ట్రేటర్ నుంచి నార్మల్ యూజర్కి కొన్ని రైట్స్ని మనం డెలిగేట్ చేయడం. సో డెలిగేషన్ అంటే అదే. మనకి టీచరు క్లాస్ లీడర్కి ఎలాగైతే కొన్ని పర్మిషన్స్, కొన్ని రైట్స్ని డెలిగేట్ చేస్తారో అలాగే ఇక్కడ కూడా అడ్మినిస్ట్రేటర్ నార్మల్ యూజర్స్కి కొన్ని రైట్స్ని డెలిగేట్ చేయడం వల్ల సో అడ్మినిస్ట్రేటర్ వర్క్ అనేది తగ్గుతుంది. అందుకనే అడ్మినిస్ట్రేటివ్ వర్క్ అనేది మినిమైజ్ అవుతుంది, అంతే కదా? ఇప్పుడు కొన్ని రైట్స్, కొన్ని పనులు మనం డెలిగేట్ చేసాం అనుకోండి, మనం వేరే వాళ్ళకి ఇచ్చాం అనుకోండి, మన పని తగ్గుతుంది. సో వాళ్ళకి మనం పని ఇవ్వడం వల్ల
మనకి పని తగ్గుతుంది. అలానే ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ వర్క్ అనేది తగ్గుతుంది యూజింగ్ ఆర్గనైజేషన్ యూనిట్. ఆర్గనైజేషన్ యూనిట్ వల్ల అడ్మినిస్ట్రేటివ్ వర్క్ అనేది తగ్గుతుంది. సో మనం ఈజీగా మేనేజ్ చేయడము, ఆర్గనైజ్ చేయడము చేయొచ్చు. యాక్టివ్ డైరెక్టరీ ఆబ్జెక్ట్స్. యాక్టివ్ డైరెక్టరీ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటండి? యాక్టివ్ డైరెక్టరీ ఆబ్జెక్ట్స్ ఇస్ నథింగ్ బట్ యూజర్స్, కంప్యూటర్స్, ఇవన్నీ ఆబ్జెక్ట్సేనండి. ఇవన్నీ ఆబ్జెక్ట్సే. ఇవి ఆబ్జెక్ట్స్. యూజర్స్, గ్రూప్స్, ఇవి ఆబ్జెక్ట్స్. ఇవన్నీ ఆబ్జెక్ట్సే. యాక్టివిటీ ఆబ్జెక్ట్స్ అంటే ఇట్స్ నథింగ్ బట్ యూజర్స్, గ్రూప్స్, కంప్యూటర్స్ అన్నీ ఆబ్జెక్ట్స్ కిందే వస్తాయి. ఓకే. సో ఆర్గనైజేషన్ యూనిట్ గురించి తెలుసుకున్నాం మనం. సో వాట్ ఈస్ డెలిగేషన్ ఆఫ్ కంట్రోల్ అంటే ద ప్రాసెస్ ఆఫ్ డీసెంట్రలైజ్డ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఆర్గనైజేషన్ యూనిట్. డీసెంట్రలైజ్డ్ అంటే ఏంటి? మన యొక్క పవర్స్ ని డీసెంట్రలైజ్ చేయడం. ఇప్పుడు ఇక్కడ మన జనరల్గా ఎగ్జాంపుల్ మనకి స్టేట్ కానీ సెంట్రల్ కానీ తీసుకుంటే పవర్స్ అనేవి డీసెంట్రలైజ్డ్ అవుతాయి. అంటే ఏంటి? హైయెస్ట్ పవర్ రాష్ట్రపతికి ఉంటుంది, దాని తర్వాత ప్రధానమంత్రికి ఉంటాయి, దాని తర్వాత సెంట్రల్ మినిస్టర్స్కి ఉంటాయి, సెంట్రల్ మినిస్టర్ తర్వాత ఎంపీలకు ఉంటాయి, ఎంపీల నుంచి ఇలా డీసెంట్రలైజ్డ్ అవుతాయి. ఎందుకు డీసెంట్రలైజ్డ్ మేనేజ్మెంట్ అయిందంటే ఒక పర్సన్ ఎంటైర్ సిస్టమ్ని మేనేజ్ చేయలేరు. సో అందుకనే ఒక్కొక్క పర్సన్కి అలాగా వర్క్స్ అనేవి డీసెంట్రలైజ్డ్ అయింది. అంటే వాటికి ఉన్న రైట్స్, ఒక్కొక్క పొజిషన్కి రైట్స్ని డీసెంట్రలైజ్ చేశారు. సో దాట్ ఇక్కడ అంటే ఒక నార్మల్ పర్సన్ నుంచి ప్రెసిడెంట్ వరకు మనకేమవుతుందంటే డీసెంట్రలైజ్ అవుతాయి పర్మిషన్స్. ఓకే. సో డీసెంట్రలైజ్డ్ అయితేనే సిస్టమ్ రన్ అవుతుంది. అలాగే అందుకనే డెలిగేషన్ దేనికి అంటే ద ప్రాసెస్ ఆఫ్ డీసెంట్రలైజ్డ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఆర్గనైజేషనల్ యూనిట్స్. ఆర్గనైజేషనల్ యూనిట్స్ కి డీసెంట్రలైజ్ అంటే పర్మిషన్స్ అన్ని ఒక దగ్గర ఉండకుండా, రైట్స్ అన్ని కంట్రోల్ అంతా ఒక దగ్గర ఉండకుండా అందరికీ పంచడం అనమాట, అందరికీ షేర్ చేయడం. దాన్నే డీసెంట్రలైజ్డ్ అంటాం. డీసెంట్రలైజ్డ్ చేయడం వల్ల ఏమవుతుంది? డీసెంట్రలైజ్ చేయడం వల్ల వర్క్ ఈజీ అవుతుంది, సిస్టమ్ చాలా ఫాస్ట్గా రన్ అవుతుంది. ఈవెన్ బయట మన కంట్రీ అయినా లేకపోతే ఇక్కడ 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 సిస్టమ్ అయినా, విండోస్ సిస్టమ్ అయినా చాలా ఫాస్ట్గా రన్ అవుతుంది. ఎందుకు? అంత కంట్రోల్ అంతా ఒక దగ్గర లేదు, కంట్రోల్ అంతా డీసెంట్రలైజ్డ్ అయ్యింది. డీసెంట్రలైజ్డ్ అవడం వల్ల సిస్టమ్ ఫాస్ట్ ఉంటుంది అనమాట. ఓకే. ద ప్రాసెస్ ఆఫ్ డీసెంట్రలైజింగ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఆర్గనైజేషన్ యూనిట్స్. అసైనింగ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఆర్గనైజేషన్ యూనిట్ టు ఎనీదర్ యూజర్ ఆర్ ఎ గ్రూప్. అసైనింగ్ మేనేజ్మెంట్ మనం అసైన్ చేయగలం యూజర్స్కి, గ్రూప్స్కి. ఓకే. ఈజ్ అడ్మినిస్ట్రేషన్ బై డిస్ట్రిబ్యూటింగ్ రొటీన్ అడ్మినిస్ట్రేటివ్ టాస్క్ టు ఎనీదర్ యూజర్ ఆర్ గ్రూప్. సో రొటీన్ అడ్మినిస్ట్రేటివ్ టాస్క్ ని ఇక్కడ యూజర్స్ కి, గ్రూప్స్ కి మనము డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల మనకి అడ్మినిస్ట్రేటివ్ వర్క్ అనేది చాలా తగ్గిపోతుంది. ఇప్పుడు మీకు ఏదైనా చిన్న పని కావాలంటే మీరు డైరెక్ట్గా ముఖ్యమంత్రి, ప్రధానమంత్రిని కలవరు కదా. ఓకే. మీకు నియర్ బై ఉన్న ఆఫీసర్ని కలుస్తారు. సో అక్కడ నుంచి హైరార్కీ అంటే ఏంటి? హైరార్కీ ఎందుకు ఉంది? హైరార్కీ ఉండడం వల్ల మనకి కంట్రోల్ డీసెంట్రలైజ్డ్ అయ్యింది. అంటే పర్మిషన్స్ డీసెంట్రలైజ్డ్ అయినాయి, రైట్స్ డీసెంట్రలైజ్డ్ అయినాయి. సో డీసెంట్రలైజ్డ్ అవడం వల్ల సో మనకి సిస్టమ్ అనేది తొందరగా రన్ అవుతుంది. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి అడ్మినిస్ట్రేటివ్ వర్క్ అనేది తక్కువ అవడం వల్ల అందరికీ మనం అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల మనకి సిస్టమ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఓకే. అది గ్రూప్స్. ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ యాక్టివ్ డైరెక్టరీ యూజ్డ్ ఫర్ అప్లయింగ్ పర్మిషన్స్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ ఆఫ్ ఈమెయిల్స్ ఇట్స్ టు మెంబర్స్. సో ఈ గ్రూప్స్ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది? సో మనకి యూజర్స్ ఉన్నారు కదా, మరి గ్రూప్ కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మనం ఒక్క నిమిషం యా పెయింట్లోకి వెళ్తే ఇప్పుడు ఒక సిస్టంలో ఇది ఒక డిసి డొమైన్ కంట్రోలర్ అనుకున్నాం. ఓకే. డొమైన్ కంట్రోలర్. ఓకే. ఈ డొమైన్ కంట్రోలర్లో నాకు టెస్ట్
జస్ట్ టెస్ట్ టెస్ట్ 1. జస్ట్ యూజర్స్ అండి, వీళ్ళంతా యూజర్స్ అనుకుందాం. ఓకే, వీళ్ళంతా యూజర్స్. లెట్స్ సే. ఓకే, 8, 9, 10. సో రియల్ టైంలో చాలా మంది ఉంటారు. మీకు టీసీఎస్, ఇన్ఫోసిస్, మీరు ఏదైనా విప్రో ఇలాంటి కంపెనీలు తీసుకుంటే థౌజండ్స్ ఆఫ్ యూజర్స్ ఉంటారు యాక్టివ్ డైరెక్ట్లో. ఎందుకంటే ఎంప్లాయీస్ అంతమంది ఉంటారు కాబట్టి. సో వీళ్ళంతా యూజర్స్ అండి, వీళ్ళంతా యూజర్స్. యూజర్స్. ఓకే. ఓకే. సో నేను యూజర్స్కి ఒక పాలసీని అప్లై చేయాలి, లేదా నేను పాలసీ వద్దులేండి, సింపుల్గా ఇంకా మళ్ళీ మీకు పాలసీ అంటే ఇంతవరకు నేను ఇంకా చెప్పలేదు కాబట్టి. ఓకే. సో నేను ఒక మెయిల్ ఉందండి, ఒక మెసేజ్ ఆర్ మెయిల్ వాట్ ఎవర్, ఇది ఒక మెయిల్ అనుకోండి. హలో ఆల్, హలో ఆల్, టుమారో టుమారో విల్ బి హాలిడే డ్యూ టు ఎలక్షన్స్. నేను మెసేజ్ పాస్ చేయాలనుకో, జస్ట్ ఒక మెసేజ్ అండి ఇది, ఒక మెసేజ్. సో ఇది ఒక మెసేజ్ అనుకోండి, ఈ సర్కిల్ని లెట్స్ ఎజ్యూమే ఒక మెసేజ్ ఆర్ మెయిల్ వాట్ ఎవర్ ఇది అనుకుందాం మనం. ఓకే. ఓకే. సో ఈ మెసేజ్ని నేను ఈ యూజర్స్కి పంపించాలి. యూజర్స్ పంపించాలంటే ఏం చేయాలి, నేను ప్రతి ఒక్క యూజర్కి నేను పంపించాలి, అవునా? సో ఇక్కడ ప్రతి ఒక్క యూజర్కి నేను పంపించాలి, అవునా? సో ఇక్కడ ఓన్లీ ఒక 13 మెంబర్స్ ఉన్నారు కాబట్టి, 13 యూజర్స్ ఉన్నారు కాబట్టి, నేను 13 యూజర్స్కి నేను వాళ్ళ యొక్క ఈమెయిల్ ఐడీలు ఇచ్చి నేను మెసేజ్ పంపిస్తాను. ఓకే. పెద్ద కొద్దిగా కష్టం అవుతుంది, బట్ ఓకే, సమ్వాట్ నేను పంపించేయగలను. ఓకే. సో ఇదే ప్లేస్లో ఈ 13 కాకుండా ఒక 1300 యూజర్స్ ఉన్నారనుకోండి. 1300 యూజర్స్ కి మీరు మెసేజ్ పంపించాలంటే ఫస్ట్ 1300 యూజర్స్ యొక్క ఈమెయిల్ అడ్రస్ను మీరు రాయాలి. అవునా? ఇప్పుడు జీమెయిల్లో కానీ మీరు ఎక్కడైనా కానీ మీరు మెయిల్స్ వాళ్ళ ప్రతి ఒక్క ఈమెయిల్ ఐడి మీరు టైప్ చేయాలి. అది ఎంత కష్టం! ఇట్స్ వెరీ హైలీ ఇంపాసిబుల్, వెరీ హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే 1300 ఈమెయిల్ అడ్రస్లు మీరు టైప్ చేసి అప్పుడు ఈ మెసేజ్ వాళ్ళకి పంపించాలి. పోనీ ఒక్కొక్కరికి పంపించాలన్నా సరే చాలా కష్టం, అవునా? ఒక్కొక్కరికి పంపించాలంటే ఇంకా కష్టం. పోనీ అందరికీ ఒకేసారి పంపిద్దామంటే అందరి మెయిల్ ఐడీస్లు మీరు టైప్ చేయాలి, చాలా కష్టం. సో అందుకే మనకి గ్రూప్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది. గ్రూప్స్, ఇది మీరు బాగా విని ఉంటారు. వాట్సాప్ గ్రూపులని ఇవన్నీ మీరు ఫేస్బుక్లో ఇవన్నీ విని ఉంటారు. గ్రూప్ అనే వర్డ్. సో ఈ గ్రూప్ నేను ఏం చేస్తానంటే ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాను, ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాను. ఓకే, నేను ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాను. సో గ్రూప్ పేరు ఏంటంటే, ఓకే, ఇండియా ఎంప్లాయీ సమ్ గ్రూప్, ఇది ఇండియా ఎంప్లాయ్ ఐఎన్డి ఎంప్లాయ్, లేదా మీరు ఏదైనా మీరు ఒక గ్రూప్ నేమ్ ఇచ్చుకోవచ్చు. నేను ఇండియా ఎంప్లాయీస్ అని ఇచ్చాను నేను. ఓకే.
ఇండియా ఈఎం, ఇండియా ఎంప్లాయీస్, ఇండియా ఈఎంపీ అని ఇద్దాం. ఓకే, ఇండియా ఈఎంపీ అనే గ్రూప్ ఉంది. సో నేను ఈ గ్రూప్ క్రియేట్ చేసి ఈ గ్రూప్లో ఏం చేస్తానంటే ఈ యూజర్స్ అందరిని యాడ్ చేస్తాను. సో ఈ గ్రూప్లో యూజర్ని యాడ్ చేయడం పెద్ద కష్టమైన పని కాదు, మనం ఈజీగా యాడ్ చేయొచ్చు. సో యాడ్ చేస్తాను. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే నా మెసేజ్ డైరెక్ట్గా నేను ఈ గ్రూప్కి పంపిస్తాను. నా ఈమెయిల్ ఏం చేస్తానంటే నేను టూలో IND-EMP అని ఇస్తాను, మెసేజ్ పంపించేస్తాను. సో నేను ఈ గ్రూప్ని టూలో పెట్టడం వల్ల ఈ గ్రూప్లో ఎవరైతే ఉంటారో, మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మెసేజ్లు వెళ్ళిపోతాయండి. సో ఇప్పుడు ఈ వర్క్ మీకు ఎంత ఈజీ అయింది గ్రూప్ ఉండడం వల్ల, అవునా? యూజర్స్కి ఇండివిజువల్గా పంపించాలంటే చాలా కష్టం. అదే గ్రూప్స్కి END-I1 ఎంప్లాయీని ఇచ్చి టూలో నేను మెసేజ్ టైప్ చేసి సెండ్ అని కొడితే ఈ గ్రూప్లో 1,00,000 మంది ఉన్నా సరే 1,00,000 మందికి మెసేజ్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈ గ్రూప్లో వీళ్ళంతా యాడ్ అయి ఉన్నారు కాబట్టి. సో ఎందుకు మనకి గ్రూప్ కావాలో ఇప్పుడు మీకు అర్థమయ్యి ఉంటుంది. వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ గ్రూప్ రియల్ టైంలో. ఓకే ఓకే. సో ఇది ఒకటైతే దీంట్లో మనకి 2 టైప్స్ ఆఫ్ గ్రూప్స్ ఉన్నాయి. 2 టైప్స్ ఆఫ్ గ్రూప్స్. ఓకే, గ్రూప్ అనేది ఏంటి? గ్రూప్ అనేది కూడా ఒక ఆబ్జెక్టే, యాక్టివ్ డైరెక్టరీ ఆబ్జెక్టే, యూజర్ లాగే ఒక ఆబ్జెక్ట్ గ్రూప్ కూడా. ఓకే, ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ యాక్టివ్ డైరెక్టరీ యూజ్డ్ ఫర్ అప్లయింగ్ పర్మిషన్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్ ఆఫ్ ఈమెయిల్స్ టు ఇట్స్ మెంబర్స్. సో ఇందులో 2 టైప్స్ ఆఫ్ గ్రూప్స్ ఉంటాయి. ఒకటి సెక్యూరిటీ గ్రూప్, రెండు డిస్ట్రిబ్యూషన్ గ్రూప్. సో ఈ రెండు ఎక్కడెక్కడ వాడతారు? ఈ డిస్ట్రిబ్యూషన్ గ్రూప్ అనేది మనకి ఇప్పుడు నేను మెయిల్ కాన్సెప్ట్ చెప్పాను కదా, ఇక్కడ వాడతారండి డిస్ట్రిబ్యూషన్ గ్రూప్. అంటే ఇది డిస్ట్రిబ్యూషన్ గ్రూపు అన్నమాట. ఇది డిస్ట్రిబ్యూషన్ గ్రూప్, ఇది డిస్ట్రిబ్యూషన్ గ్రూప్ అన్నమాట. దీన్ని డిస్ట్రిబ్యూషన్ గ్రూప్ అంటాం. ఓకే, సో అలా కాకుండా నేను ఇంకొక సినారియో, సెక్యూరిటీ సినారియో నేను తీసుకుంటాను. ఓకే ఓకే, ఇప్పుడు సేమ్ ఒక ఒక డొమైన్ కంట్రోలర్ తీసుకున్నాం. ఓకే ఓకే, ఈ డొమైన్ కంట్రోలర్లో మనం యూజర్స్, ఇక్కడ యూజర్స్ని మనం కాపీ చేసుకుందాం. ఇన్స్టెడ్ ఆఫ్ టైపింగ్, ఓకే, యూజర్స్ ఉన్నారండి. ఓకే, నౌ ఇక్కడ నాకు ఇది ఫైల్ సర్వర్ లేదా ఒక ఫైల్ అనుకుందాం, ఒక డైరెక్టరీ అనుకుందాం. ఏమనుకుందాం మనం, మ్, ఇక్కడ ఏం ఇద్దాం, ఎంప్లాయీ హ్యాండ్బుక్. ఎంప్లాయీ హ్యాండ్బుక్, ఎంప్లాయీ హ్యాండ్బుక్ అంటే ఏంటంటే ఎంప్లాయీకి సంబంధించిన రైట్స్, ఎంప్లాయీ ఏం ఫాలో అవ్వాలి, కంపెనీ హ్యాండ్బుక్ అంటారు. అదే ఎంప్లాయీ హ్యాండ్బుక్ అంటే మనకి ఈ ఫైల్ అనేది ప్రతి ఒక్కరికి నేను షేర్ చేయాలి. ఓకే, ఇది ఒక ఫైలో డైరెక్టర్ అనుకుందాం. ఓకే, దీన్ని ఏమంటాం అంటే ఇంకా సింపుల్గా ఇంకెలా చెప్పాలి అంటే యా, ఎంప్లాయీ హ్యాండ్బుక్, ఎంప్లాయీ కంపెనీ, కంపెనీ హ్యాండ్బుక్, ఎంప్లాయీ హ్యాండ్బుక్ అంటాం. ఓకే, ఎంప్లాయీ హ్యాండ్బుక్. సో ఎంప్లాయీ హ్యాండ్బుక్లో ఏముంటుంది? జనరల్గా ఎంప్లాయీ హ్యాండ్బుక్లో ఏముంటుంది? ఎంప్లాయీ ఏ డ్రెస్ వేసుకోవాలి, మండే టు ట్యూస్డే ఏ డ్రెస్ వేసుకోవాలి, ఆయనకి ఎన్ని లీవ్స్ ఉన్నాయి, ఎన్ని లీవ్స్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది, సో కంపెనీ తరఫు నుంచి ఎంప్లాయీస్కి ఏ బెనిఫిట్స్ ఉన్నాయి, ఎంప్లాయీ ఎలా ఉండాలి, ఎంప్లాయీ అనేది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని ఎంప్లాయీ హ్యాండ్బుక్లో ఉంటుంది. సో ఈ ఎంప్లాయీ హ్యాండ్బుక్ అనేది నాకు ఒక ఫోల్డర్లో ఉంది. ఓకే, ఇది ఎంప్లాయీ డాటా, అందరిది, అందరి కామన్ డేటా, అంటే ప్రతి ఒక్కరికి యాక్సెస్ అవ్వాల్సిన డేటా ఇది.
అందరికీ షేర్ చేయాలి. ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటే అంతమందికి ఈ ఈ డేటా అనేది షేర్ కావాలి. ఓకే. సో ఎంప్లాయీ డేటా అనేది ఒక ఫోల్డర్లో ఎంప్లాయీ హ్యాండ్ బుక్ ఉంది, ఒక ఫైల్ ఇది. ఓకే ఫైన్. ఇప్పుడు ఈ డేటా అందరికీ నేను పంపించాలి, అంటే షేర్ చేయాలి. నేను డేటాని షేర్ చేయాలి. షేర్ చేయాలంటే నేను ఏం చేయాలి? ఈ టెస్ట్ అనే యూజర్కి ఈ ఫోల్డర్ మీద పర్మిషన్స్ ఇవ్వాలి. జనరల్గా వితౌట్ గ్రూప్, మనం గ్రూప్ లేదు అనుకుందాం. సో గ్రూప్ లేకపోతే మనం ఏం చేయాలి? ఇలా ఆ, ప్రతి ఒక్క యూజర్కి నేను ప్రతి ఒక్క యూజర్కి నేను ఇలా పర్మిషన్స్ ఇవ్వాలి. అవునా? వీటి మీద పర్మిషన్స్ ఇవ్వాలి. సో ఇలా పర్మిషన్స్ ఎంతమందికని ఇస్తాం? ఒక 13 మెంబర్స్ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఓకే, ఒక ఒక 15-20 మినిట్స్ టైం పడుతుంది, లేదా 1 అవర్ టైం పడుతుంది. మీరు పర్మిషన్స్ ఇచ్చేస్తారు. మరి లైక్ టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో ఇలాంటి చాలా పెద్ద కంపెనీస్ ఉన్నాయి, ఎంఎన్సీ కంపెనీస్. అక్కడ హెచ్సిఎల్ థౌజండ్స్ ల్యాక్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటారు. సో ఒక్కొక్కరికి ఇలా చాలా డేటా ఉంటుంది, ఎంప్లాయీకి షేర్ చేయాల్సిన డేటా. ఇప్పుడు మల్టిపుల్ ప్లేసెస్లో ఉంటాయి. ఇది ఒకటే కాదు, ఇంకో డేటా ఉంది అనుకోండి, ఇంకొక డేటా ఉంది, ఇంకో డేటా ఉంది. ఓకే. సో ఇక్కడ క్యాబ్ స్కెడ్యూల్ మీరు చూసుకోవాలంటే ఇందులో ఈ డేటాలోకి వెళ్ళి చూసుకోవాలి, అంటే ఈ ఫోల్డర్లోకి వెళ్ళి చూసుకోవాలి అందరూ. ఓకే. సో మళ్ళీ నేను ఒకటంటే ఓకే, పోనీ ఏదో కష్టపడి ఇవ్వచ్చు. ఇలాంటి మల్టిపుల్ ఫోల్డర్స్ మీద మీరు పర్మిషన్స్ ఇవ్వాలంటే, ప్రతి ఒక్క యూజర్కి ఇవ్వాలంటే అది ఎంత కష్టం? చాలా కష్టం. చా అది హైలీ ఇంపాసిబుల్. అంటే చేయడం ఇంపాసిబుల్ అని కాదు. ఇప్పుడు మీరు 10 days 20 days కూర్చొని పర్మిషన్స్ ఇస్తే ఎప్పటికవుతుంది అదంతా? కష్టం కదా. సో ఇలా మనం వర్క్ చేయాలంటే అడ్మినిస్ట్రేటర్లు ఒక 100 మంది 200 మంది అడ్మినిస్ట్రేటర్లు పెట్టి డేటా ఎంట్రీ వర్క్ చేయించాలి. సో ఇది కష్టం. సో అందుకనే ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ ఇక్కడ మనకి సెక్యూరిటీ గ్రూప్ ఒకటి క్రియేట్ చేస్తే, ఆ సెక్యూరిటీ గ్రూప్ అనేది మనకి నేను ఒక సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేస్తాను. ఒక సెక్యూరిటీ గ్రూప్ని మనం క్రియేట్ చేద్దాం. ఓకే 1 సెకండ్. ఇక్కడ స్పేస్ లేదు కదా, సో నేను ఏం చేస్తానంటే ఓకే. సో ఇప్పుడు నేను ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాను, దాన్ని సెక్యూరిటీ గ్రూప్ అంటాం. దాన్ని మనం సెక్యూరిటీ గ్రూప్ అంటాం. ఇక్కడ మనకి స్పేస్ సరిపోవట్లేదు కాబట్టి నేను కొద్దిగా పెంచుతా. ఓకే. సో ఇక్కడ నేను ఒక సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేస్తా. ఆ సెక్యూరిటీ గ్రూప్ ఏంటి అంటే నేనేం చేస్తానంటే ఇండియా, లేకపోతే మనం ఇండియా ఏదో ఒక గ్రూప్ పెట్టండి మీరు. ఇండియా ఈఎంపి అని జస్ట్ ఒక సెక్యూరిటీ గ్రూప్ అండి. లేదా మీరు ఎంప్లాయీ ఈఎంపి హ్యాండ్ అని ఒక గ్రూప్ ఉంది అనుకుందాం. ఈఎంపి హ్యాండ్, లెట్స్ జస్ట్ ఫనీ నేమ్, ఈఎంపి హ్యాండ్ అనే ఒక గ్రూప్ ఉంది. ఓకే. ఇది గ్రూప్, సెక్యూరిటీ గ్రూప్ అండి. ఇది ఇది ఏం చేస్తా ఈ సెక్యూరిటీ గ్రూప్ మనం ఏదైనా పర్మిషన్స్ ఈ సెక్యూరిటీ గ్రూప్ లోకి ఈ ఎంప్లాయీస్ అందరూ యాడ్ అయి ఉంటారు.
సెక్యూరిటీ గ్రూప్లోకి ఎంప్లాయీస్ అందరూ యాడ్ అయి ఉంటారు. సో నేను ఏదైనా డేటా మీద పర్మిషన్స్ ఇవ్వాలనుకుంటే నేను ఈ సెక్యూరిటీ గ్రూప్కి ఆ డేటా పైన పర్మిషన్స్ ఇస్తాను. సో ఒక్కడిని యాడ్ చేయడం ఈజీయే కదా. ఎంప్లాయీ హ్యాండ్ బుక్ అనే ఫోల్డర్లో, ఈ క్యాబ్ స్కెడ్యూల్ అనే ఫోల్డర్ పైన ఈ ఈఎంపీ హ్యాండ్ అనే గ్రూప్కి నేను పర్మిషన్స్ ఇస్తాను. పర్మిషన్స్ ఇస్తే ఏమవుతుంది, ఈఎంపీ హ్యాండ్లో ఎంతమంది అయితే యూజర్స్ ఉన్నారో వాళ్ళందరికీ యాక్సెస్లు వచ్చేస్తాయి. సో నేను ఇండివిజువల్గా నేను యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఒక్క గ్రూప్కి యాడ్ చేస్తే చాలు, గ్రూప్లో ఉన్న మెంబర్స్కి అందరికీ యాక్సెస్ వచ్చేస్తుంది. దీన్ని మనం సెక్యూరిటీ గ్రూప్ అంటాం. ఇది ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చెప్పింది డిస్ట్రిబ్యూటెడ్ గ్రూప్. డిస్ట్రిబ్యూటెడ్ గ్రూప్ అండి. డిస్ట్రిబ్యూటెడ్ గ్రూప్ ఇది సెక్యూరిటీ గ్రూప్. సెక్యూరిటీ గ్రూప్. సో 2 టైప్స్ ఆఫ్ గ్రూప్స్ ఉంటాయి. ఒకటి ఈమెయిల్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఒక గ్రూపు, ఓన్లీ ఈమెయిల్ కోసం. ఒకటి పర్మిషన్స్ ఇవ్వడం కోసం ఒక గ్రూప్. దీన్ని సెక్యూరిటీ గ్రూప్ అంటాం. పర్మిషన్స్ కోసం యూజ్ చేసే గ్రూప్ని సెక్యూరిటీ గ్రూప్ అంటాం. ఈమెయిల్స్ కోసం యూజ్ చేసే గ్రూప్ని డిస్ట్రిబ్యూటెడ్ గ్రూప్ అంటాం. 2 టైప్స్ ఆఫ్ గ్రూప్స్ ఉంటాయి. ఓకే. సో ఇంకొకటి, మనం ఎందుకు యూజర్స్ పైన మనం పర్మిషన్స్ ఇవ్వాలన్నా లేకపోతే ఆ యూజర్స్కి మెయిల్ పంపించాలంటే ఎంత కష్టమో నేను మీకు చూపించాను. అది డిసడ్వాంటేజెస్. గ్రూప్ వల్ల మనకి ఈజీగా మనం మల్టిపుల్ పీపుల్కి మెయిల్స్ పంపించవచ్చు అండ్ మల్టిపుల్ పీపుల్కి పర్మిషన్స్ ఇవ్వచ్చు అని గ్రూప్తో ఇక్కడ మనకి ప్రూవ్ అయింది. ఇంకొక మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే, అంటే మనం యూజర్ లెవెల్లో పర్మిషన్స్ ఇస్తే ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ Test9 అనే యూజరు ఆర్గనైజేషన్ నుంచి వెళ్ళిపోయాడండి. Test9 అనే యూజర్ ఆర్గనైజేషన్ నుంచి వెళ్ళిపోయాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూజర్ లెవెల్లో పర్మిషన్స్ ఇచ్చారనుకోండి, ఇదిగోండి ఓన్లీ యూజర్ లెవెల్లో నేను ఈ యూజర్కి నేను దీనిపైన పర్మిషన్స్ ఇచ్చాను. అప్పుడు Test9 అనే యూజర్ ఆర్గనైజేషన్ నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది, పర్మిషన్స్ అలానే ఉంటాయి. అక్కడ పర్మిషన్స్ అలానే ఉంటాయి. ఓకే. సో దాని తర్వాత మనం Test9 అనే యూజర్ని డిలీట్ చేసేస్తాం. ఆఫ్ కోర్స్ వెళ్ళిపోయినాక మనం డిలీట్ చేస్తాం కదా. డిలీట్ చేసిన సరే ఇక్కడ మనకి పర్మిషన్స్ అనేవి డిలీట్ అయిపోయినా సరే ఉంటాయి, బట్ యూజర్ కనిపించరు. బట్ అలా అలా క్యాష్ అంటే ఒక టెంపరీ జంక్ ఫైల్స్, అంటే జంక్ పర్మిషన్స్ అనేవి అలా ఉండిపోతాయి ఆ ఫోల్డర్ పైన. అవునా. సో ఇక్కడ కూడా మీరు ఫర్ ఎగ్జాంపుల్ 9 అనే యూజర్ వెళ్ళిపోయాడు. మీరు 9 అనే యూజర్కి Test9 అనే యూజర్కి మెయిల్ పంపిస్తే మెయిల్స్ బౌన్స్ అవుతాయి. ఎందుకంటే ఆ Test9 అనే యూజర్ డిలీట్ చేసేస్తారు కాబట్టి. ఒక 2-3 రోజుల తర్వాత డిజేబుల్ చేసేస్తారు. 2-3 రోజులు, ఫస్ట్ 2-3 రోజులు తర్వాత డేటా అంతా మన బ్యాకప్ తీసుకున్న తర్వాత డిలీట్ చేసేస్తారు Test9 అనే యూజర్ని. సో అప్పుడు మెయిల్స్ బౌన్స్ అవుతాయి. ఇక్కడ పర్మిషన్స్ అనేవి మీకు జంక్ లాగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇలా మనకి యూజర్ లెవెల్లో పర్మిషన్స్ రియల్ టైంలో ఇవ్వరు. ఓన్లీ పర్మిషన్స్ ఇవ్వాలంటే గ్రూప్కే ఇస్తారు. ఎందుకంటే గ్రూప్స్ ఆర్ పర్మనెంట్. గ్రూప్స్ అనేవి పర్మనెంట్గా ఉంటాయి. ఇక్కడ యూజర్స్ మారుతూ ఉంటారు, వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు ఎంప్లాయీస్. బట్ గ్రూప్స్ అనేవి పర్మనెంట్గా ఉంటాయి. అందుకే కంపెనీస్లో మనకి గ్రూప్ లెవెల్ పర్మిషన్స్ ఉంటాయి, యూజర్ లెవెల్ పర్మిషన్స్ ఉండవు. ఎక్కడా యూజర్కి పర్మిషన్స్ ఉండవు ఎక్కువ. అన్ని గ్రూప్ లెవెల్లోనే ఇస్తారు. ఎందుకంటే యూజర్స్ ఆర్ నాట్ పర్మనెంట్, గ్రూప్స్ ఆర్ పర్మనెంట్. గ్రూప్స్ ఎప్పుడూ ఉంటాయి. యూజర్స్ ఇస్ నథింగ్ బట్ ఎంప్లాయీస్ కదా. ఎంప్లాయీస్ అనేవి వస్తుంటారు, పోతా ఉంటారు. సో అందుకని ఏంటంటే కంపెనీస్లో గ్రూప్కే ఇస్తారు పర్మిషన్స్. ఓకే. సో ఇదండి డిఫరెన్స్. ఓకే. సో కమింగ్ టు డిఎఫ్ఎస్. డిఎఫ్ఎస్ అంటే ఏంటి? డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్. డిఎఫ్ఎస్ అంటే డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్. సో ఆ పేరులోనే ఉంది. డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్ అంటే ఫైల్ సిస్టమ్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఓకే. సో డిఎఫ్ఎస్ ఇన్కార్పొరేట్ టెక్నాలజీస్ దట్ ప్రొవైడ్స్ ఫాల్ట్ టాలరెంట్ యాక్సెస్ టు జియోగ్రఫికల్లీ డిస్పర్స్డ్ ఫైల్స్. ఓకే. డిఎఫ్ఎస్ నేమ్ స్పేస్ ఎనేబుల్ a virtual representation of shared folders structure. సో ఇక్కడ డిఎఫ్ఎస్ గురించి మనం చెప్పాలంటే, ఓకే ఇది
సో డిఎఫ్ఎస్ గురించి మనం చెప్పాలంటే అంటే మనకి ఇంకొక ఇలా ఉందండి. నెట్వర్క్ ఇలా ఉంది. ఇది ఒక నెట్వర్క్ అనుకుందామండి. లెట్స్ ఇది ఒక నెట్వర్క్. అంటే నెట్వర్క్ అంటే ల్యాన్, లోకల్ ఏరియా నెట్వర్క్, ల్యాన్. మన ఆఫీస్ ఇది నెట్వర్క్, ఒక ఆఫీస్. సో ఈ ఆఫీస్లో మనకి చాలా సర్వర్స్ ఉంటాయి, అవునా? చాలా సర్వర్స్ ఉంటాయి. మనం ఇవన్నీ సర్వర్స్, లెట్స్ అజ్యూమ్ సర్వర్స్ అనుకుందాం. ఓకే, ఇవన్నీ సర్వర్స్ అండి. సో ఇవన్నీ సర్వర్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ డేటాలు ఉంటాయి, అంతేనా? మనకి సర్వర్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఆ సర్వర్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ డేటా ఉంటుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాస్, ఇవన్నీ సర్వర్సే. మనకి చాలా ఈ సర్వర్లో ఒక డిఫరెంట్ డేటా, ఈ సర్వర్లో ఒక డిఫరెంట్ డేటా, ఈ సర్వర్లో ఒక డిఫరెంట్. ఇప్పుడు అన్ డేటా అంతటిని డేటా అంతటిని మనం ఒక ప్లేస్కి తీసుకురావచ్చు. దట్ ఈస్ కాల్డ్ డిస్ట్రిబ్యూషన్ ఫైల్ సిస్టమ్. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది. ఏంటి అంటే ఇప్పుడు డేటా అనేది ఇన్ని సర్వర్స్లో మనకి స్ప్రెడ్ అయ్యి ఉంది. అన్ని సర్వర్స్ల డేటాని ఒక ట్రీ కింద, అంటే ఒక ట్రీ కింద మనం తీసుకురావచ్చు. దాన్నే డిఎఫ్ఎస్ అంటారు. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే అండర్ ఒక అంబరిల్లా మనం అంటాం చేసి ఎక్కువగా ఒక అంబరిల్లా కింద. ఇప్పుడు ఈ సిస్టంలో డేటానే ఉందండి, ఏదో ఒక డేటా ఉందండి. యాక్సెస్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఈ సిస్టంలోకి వెళ్ళాలి. ఇది జీరోస్ డేటా అనుకుందామండి. సో ఈ ఈ డేటా, ఒక్కొక్క సిస్టంలో డేటాని నేను యాక్సెస్ చేయాలంటే ఆ సిస్టంలోకి లాగిన్ అయ్యి డేటాని యాక్సెస్ చేయాలి, అంతే కదా? ఓకే, లేదా మనం యుఎన్సి పార్ట్, నెట్వర్క్ పార్ట్ నుంచి ఆ డేటాని యాక్సెస్ చేయాలి. ఓకే, అలానే యాక్సెస్ చేయాలి, లేదా సిస్టంలోకైనా యాక్సెస్ చేయాలి, ఎయిదర్ వే. సో ఇలా మనం ఇన్ని సర్వర్స్లో డేటాని మనం అన్ని నెట్వర్క్ పాత్స్, యుఎన్సి పాత్లు ఓపెన్ చేసుకొని చెక్ చేసుకోవాలి. అలా కాకుండా మనం ఒక అంబరిల్లా కింద ఈ డేటా అంతటిని తీసుకురావాలి అంటే మనం యూజింగ్ డిఎఫ్ఎస్ యూస్ చేసి తీసుకురావచ్చండి. యూజింగ్ డిఎఫ్ఎస్ యూస్ చేసి తీసుకురావచ్చు. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ సర్వర్ ఉంది. ఓకే, ఈ సర్వర్ ఉందండి, లెట్స్ సే. ఓకే, ఈ సర్వర్ ఉంది. ఓకే, ఈ సర్వర్లో సర్కిల్ని ఒక డేటా అనుకుందాం. ఓకే, ఓకే, ఈ సర్వర్లో డేటా అనేది గ్రో అవుతుంది. డేటా అంటే డేటా అనేది పెరుగుతూ ఉంది. డేటా అనేది పెరుగుతూ ఉంది. డేటా అనేది పెరుగుతూ ఉంటే ఈ సర్వర్లో డిస్క్ స్పేస్ సరిపోవట్లేదు. ఓకే, ఇదొక సినారియో. ఇందులో ఈ సర్వర్లో డేటా అనేది, ఇప్పుడు ఈ సర్వర్ తీసుకుంది, డేటా అనేది గ్రో అవట్లేదు. చాలా డిస్క్ స్పేస్ ఉంది ఈ సర్వర్లో, చాలా డిస్క్ స్పేస్ ఉంది. ఆ డిస్క్ స్పేస్ యూజ్ అవ్వట్లేదు. ఇక్కడ డేటా గ్రో అవుతుంది, ఇక్కడ డిస్క్ స్పేస్ మనం పర్చేజ్ ఈ టీం ఉంటుంది, ఆ టీంకి మనం ఇన్ఫార్మ్ చేస్తాం దట్ వీ నీడ్ ఎ న్యూ హార్డ్ డిస్క్ ఫర్ దిస్ సర్వర్ అంటున్నాం. బట్ ఇక్కడ హార్డ్ డిస్క్ లో స్పేస్ అంతా వేస్ట్ అవుతుంది. మిగతా సర్వర్లో హార్డ్ డిస్క్ లో స్పేస్ వేస్ట్ అవుతుంది. బట్ ఒక సర్వర్లో డేటా అనేది గ్రో అవుతుంది, బాగా గ్రో అవుతుంది. అక్కడ హార్డ్ డిస్క్ కొనమంటున్నాం. ఓకే, సో ఈ టీం ఏంటంటే ఒక సెపరేట్ టీం ఉంటుంది, మనకి పర్చేజ్ టీం ఉంటుంది, ఇన్వెంటరీ వాళ్ళు ఇన్వెంటరీ టీం అంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు ఈ డిస్క్ స్పేస్ అంతా చాలా సర్వర్లో వేస్ట్ అవుతుంది, ఒక సర్వర్లోనే డిస్క్ స్పేస్ సరిపోవట్లేదు. సో మీరు
కంపెనీకి కాస్ట్ ఎఫెక్టివ్. అంటే ఏంటి, మిగతాట్లో రిసోర్సెస్ వేస్ట్ అవుతున్నాయి, మిగతా సర్వర్లో డిస్క్లు వేస్ట్ అవుతున్నాయి, ఎందుకంటే అక్కడ డేటా గ్రోత్ లేదు, డేటా గ్రో అవట్లేదు. కానీ ఒక్క సర్వర్లో గ్రో అవుతుంది, ఇక్కడ డిస్క్ సరిపోవట్లేదు. సో అప్పుడు మనం ప్రొవైడ్ చేయమంటున్నాం, స్టోరేజ్ని ప్రొవైడ్ చేయమంటున్నాం ఈ సర్వర్కి. సో ఇలా ప్రొవైడ్ చేయడం వల్ల కంపెనీకి అది కాస్ట్ ఎఫెక్టివ్, అవునా, కంపెనీకి బర్డెన్. సో మనం డిఎఫ్ఎస్ యూజ్ చేసి కంపెనీ కాస్ట్ని రెడ్యూస్ చేయొచ్చు. ఎలా? ఇప్పుడు ఎక్కడైతే డేటా గ్రో అవుతుందో, డేటా గ్రో అవ్వని ప్లేస్లో ఈ డేటా గ్రోత్ని రీడైరెక్ట్ చేయొచ్చండి. మనం ఇక్కడ డేటాని రీడైరెక్ట్ చేయొచ్చు. డేటాని ఏం చేయొచ్చు, ఈ అన్యూజ్డ్ స్పేస్ ఉంది కదా ఈ సర్వర్లో అన్యూజ్డ్ స్పేస్ ఉంది కదా, ఈ స్పేస్ని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. అలా ఎన్ని సర్వర్లో అన్యూజ్డ్ స్పేస్ ఉంటే ఆ స్పేసెస్ని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఎలా? ఇప్పుడు ఎవరైనా సరే యాక్సెస్ చేస్తే ఈ సర్వర్కి వచ్చి యాక్సెస్ చేస్తారు, ఓకే, లేదా నెట్వర్క్ పాత్తో యాక్సెస్ చేస్తారు. అలాంటప్పుడు ఈ సర్వర్లో డేటా లేదు, ఈ సర్వర్లో యాక్సెస్ చేయండి అంటే వాళ్ళు ఒప్పుకోరు. డేటా అనేది ఈ సర్వర్లో ఉండాలి అని అంటారు, ఎవరైనా సరే, డెవలపర్స్ కానీ, క్యూఏ టీమ్ కానీ, వీళ్ళు కానీ. సో మరి అప్పుడు ఎలా అంటే, ఇక్కడ డిఎఫ్ఎస్ అనేది ఏంటి, ఒక అంబరెల్లా. అంటే వీటి షేర్స్ అన్నిటినీ, వీటి యొక్క డేటా అంతటిని ఒక అంబరెల్లా, ఈ డేటా అంతటిని ఒక గొడుగు కిందకి తీసుకొస్తున్నాం. అప్పుడు మరి ఇలా ఎలా తీసుకురాగలము అంటే, ఎస్, డిఎఫ్ఎస్ యూస్ చేసి తీసుకురాగలం. బట్ అక్కడ ఎండ్ యూజర్కి, అంటే ఎవరైతే డేటాని యాక్సెస్ చేస్తున్నారో వాళ్ళు కనిపెట్టలేరు ఏ డేటా ఏ సర్వర్లో ఉంది, కనిపెట్టలేరు. ఎందుకంటే దిస్ ఈజ్ ఎ డిఎఫ్ఎస్ రూట్. ఈ డిఎఫ్ఎస్ రూట్ కిందకి వచ్చేస్తాయి నేను, ఈ డిఎఫ్ఎస్ రూట్ కిందకి వచ్చేస్తాయి, డిఎఫ్ఎస్ రూట్ కిందకి వచ్చేస్తాయి. సో డేటా ఏ సర్వర్ నుంచి ఏ సర్వర్లో ఉంది, ఏ సర్వర్లో యాక్సెస్ అవుతుంది అనేది ఏ యూజర్కి తెలియదు. వాళ్ళకి తెలిసిందంతా డిఎఫ్ఎస్ రూటు. ఇది ఓపెన్ చేస్తే మనకి మన ఫైల్స్ కనిపిస్తాయి. ఆ ఫైల్లో మనం యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవాలంటే రిమూవ్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఇదే ఎండ్ యూజర్కి తెలుస్తుంది. ఎండ్ యూజర్ అంటే ఎవరండి? ఎంప్లాయీస్ అండి. ఎంప్లాయీస్కి వాళ్ళకి ఎక్కడి నుంచి, వాళ్ళకి డేటా యాక్సెస్ అవ్వాలి, వాళ్ళ ఫైల్స్ వాళ్ళకి కనిపిస్తూ ఉండాలి. అది ఎక్కడో స్టోర్ అయింది, ఎక్కడి నుంచి యాక్సెస్ అవుతుంది అనేది పట్టించుకోరు, అవునా. సో ఈ డిఎఫ్ఎస్ రూట్ అనేది మనకి అన్ని షేర్స్ని ఒక అంబరెల్లా, ఒక గొడుగు కిందకి తీసుకొస్తుంది. దట్ ఈస్ కాల్డ్ డిఎఫ్ఎస్, డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్. సో ఇక్కడ డిఎఫ్ఎస్ ఇన్కార్పొరేట్ టెక్నాలజీ దట్ ప్రొవైడ్స్ ఫాల్ట్ టాలరెంట్ యాక్సెస్ టు జియోగ్రఫికల్లీ dispersed files. DFS namespace enable a virtual representation. యాక్చువల్గా డిఎఫ్ఎస్ రూట్ అనేది ఒక వర్చువల్ రిప్రజెంటేషన్. డేటా అనేది ఈ సర్వర్స్లోనే ఉంటుంది, డేటా అనేది ఈ సర్వర్స్ నుంచి యాక్సెస్ అవుతుంది. బట్ ఇక్కడ ఎండ్ యూజర్కి, అంటే ఎండ్ యూజర్ అంటే ఎంప్లాయీ అనుకోండి, ఇక్కడ ఎంప్లాయీ ఏం చేస్తాడంటే, ఎంప్లాయీ యాక్సెస్ చేసింది డిఎఫ్ఎస్ రూట్, డిఎఫ్ఎస్ రూట్ని యాక్సెస్ చేస్తాడు. కానీ ఈ డిఎఫ్ఎస్ రూట్ అనేది ఏమవుతుంది, డిఎఫ్ఎస్ రూట్ అనేది వీటన్నిటికి కనెక్ట్ అయ్యి ఉంటుంది. అంటే ఏంటి, ఇక్కడ ఇది క్లయింట్ ఎంప్లాయీ మిషన్, అండి, ఇది ఎంప్లాయీ మిషన్ ఏం చేస్తుంది అంటే, ఎంప్లాయీ ఏం చేస్తాడు, డిఎఫ్ఎస్ రూట్ కనెక్ట్ అవుతాడు. డిఎఫ్ఎస్ రూట్ కనెక్ట్ అయితే ఇందులో ఉన్న షేర్స్, ఈ సిస్టంలో ఉన్న డేటా షేర్లు, అంటే షేర్డ్ డేటా అంతా మనకి డిఎఫ్ఎస్ రూట్లో కనిపిస్తుంది. మనం ఏమనుకుంటాం, డిఎఫ్ఎస్ రూట్ సర్వరు, అందులో నుంచి మనకి డేటా కనిపిస్తుంది అనుకుంటాం. కానీ యాక్చువల్గా అవి డిఫరెంట్ సర్వర్స్లో ఉంటుంది ఆ డేటా. ఓకే, ఇది డిఎఫ్ఎస్ రూట్ అండి. సో డిఎఫ్ఎస్ నేమ్ స్పేస్ అంటే allow administrator to group shared folders that are located on a different servers into one or more logical structured namespace. చూసారా, అదే నేను చెప్పాను. Each namespace appears to users as a single shared folder with a
series of subfolders. The subfolders typically point to shared folder that are located on various servers in multiple geographical sites throughout the organization. సో ఇక్కడ నేను ల్యాన్ అని చెప్పాను. ల్యానే కాదు, ఇప్పుడు ఈ సిస్టమ్ యుఎస్లో ఉంది, ఈ సిస్టమ్ యుఎస్లో ఉంది. స్టిల్ ఈ నేమ్ స్పేస్తో ఈ సిస్టమ్ యుఎస్లో ఉంది, యుఎస్లో ఉంది, సిస్టమ్ యుఎస్లో ఉంది. బట్ అవర్ కంపెనీ అంటే మన ఒక కంపెనీలో యుఎస్, ఇండియా, కెనడా చాలా లొకేషన్స్ ఉంటాయి. అన్ని లొకేషన్స్లో ఉన్న సిస్టమ్స్ వర్చువల్గా కమ్యూనికేట్ అవుతాయి. సో వర్చువల్గా మనకి కమ్యూనికేట్ అవుతాయి. ఓకే, సో వర్చువల్గా కమ్యూనికేట్ అవడం వల్ల అది యుఎస్ సిస్టంలో డేటా అనేది ఎక్కడ యాక్సెస్ అవుతుందని తెలియదండి. ఎంప్లాయీకి తెలిసింది ఓన్లీ డిఎఫ్ఎస్ రూట్ అంతే. ఇది ఓపెన్ చేస్తే నాకు నా డేటా కనిపిస్తుంది, కానీ ఆ డేటా వేరియస్ మిషన్స్లో నుంచి వేరియస్ లొకేషన్స్లో ఉన్న వేరియస్ మిషన్స్ నుంచి వస్తుందని ఎంప్లాయీకి తెలియదు. ఆయనకి కావాల్సింది ఓన్లీ డేటా, డేటా చూసుకుంటాడు. ఓకే, సో రిప్లికేషన్, a multi-master replication engine that synchronize files between servers for a local and a WAN network connection. ఇప్పుడు నేను లోకల్ నెట్వర్క్ అని చెప్పాను. ఓకే, కొన్ని కంప్యూటర్స్ వ్యాన్ నెట్వర్క్లో ఉన్నాయి, అంటే వ్యాన్ అది యుఎస్లో ఉన్నాయి. అంటే ఇవన్నీ సింక్ కావాలి కదా, సింక్ కావాలా అవునా, కావాలా వద్దా, సింక్ కావాలి. సో ఇది సింక్. డిఎఫ్ఎస్ఆర్ అంటే a multi-master replication engine synchronize files between servers for a local and WAN network connections. DFS replication support replication, scheduling, bandwidth throttling, and uses remote differential compressions, RDC. Okay, to update only the portion of files that have changed since the last replication. You can use DFS replication in conjunction with the DFS namespace or as standalone file replication mechanism. So మనకి రిప్లికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. రిప్లికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. రిప్లికేషన్ ఇప్పుడు ఈ సర్వర్లో డేటా చేంజ్ అయింది, అది రిప్లికేట్ అవ్వాలి కదా, అది రిప్లికేట్ అవ్వడం అనేది DFS-R. సో మనం ల్యాబ్ చేస్తే ఇంకా మీకు ఇంకా బాగా ఐడియా వస్తుంది. సో దట్స్ ఆల్ అబౌట్ థియరీ పార్ట్. ఎనీ క్వశ్చన్స్? ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే ఇప్పుడు అడగండి. సో నౌ ల్యాబ్లోకి వెళ్తున్నాం మనం ఇప్పుడు. ఎనీ క్వశ్చన్స్? ఓకే, సో గుడ్. సో ఇప్పుడు మనం ఫస్ట్ ల్యాబ్ ఏం చేస్తాం, ఆర్గనైజేషన్ యూనిట్. ఒక ఆర్గనైజేషన్ యూనిట్ని ఎలా క్రియేట్ చేయాలి అది మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఫస్ట్ మన ఈరోజు టాపిక్స్లో ఫస్ట్ ఆర్గనైజేషన్ యూనిట్. సో ఆర్గనైజేషన్ యూనిట్ ఓయు, దాన్నే మనం షార్ట్ ఫామ్లో ఓయు అంటాం. ఓయుని ఎలా క్రియేట్ చేయాలి? ఓకే, ఓయుని ఎలా క్రియేట్ చేయాలి తెలుసుకుందాం. ఓయుని క్రియేట్ చేయాలంటే సింపుల్ అండి, పెద్ద కష్టమేం కాదు. మీరు రైట్ క్లిక్ చేయండి, ఇక్కడ రైట్ క్లిక్ చేసినా ఫైన్, మీరు ఎక్కడ రైట్ క్లిక్ చేసినా ఓకే. న్యూలోకి వెళ్ళి మీకు న్యూలోకి వెళ్ళి ఓకే, న్యూలోకి వెళ్తే కంప్యూటర్ కాంటాక్ట్ ఎక్కడున్నాం, డొమైన్ నేమ్ మీద రైట్ క్లిక్ చేయండి. సారీ, ఇక్కడ. సో డొమైన్ నేమ్ మీద రైట్ క్లిక్ చేసి మనం న్యూలోకి వెళ్ళి ఆర్గనైజేషన్ యూనిట్, ఆర్గనైజేషన్ యూనిట్, సారీ, ఇక్కడ మనం రైట్ క్లిక్ చేయాలి. ఎందుకంటే ఇది కూడా ఆర్గనైజేషన్ యూనిటే, ఇవన్నీ ఆర్గనైజేషన్ యూనిట్ ఓయూసే. సో అందుకే ఇక్కడ మనం రైట్ క్లిక్ చేసి న్యూలోకి వెళ్ళి ఆర్గనైజేషన్ యూనిట్ క్లిక్ చేయండి. ఓకే, ఆర్గనైజేషన్ యూనిట్. సో మీరు ఆర్గనైజేషన్ యూనిట్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాలి. సో నేను ఏం చేస్తానంటే సేల్స్ అని ఇస్తున్నాను. ఓకే, చూసారా క్రియేట్ అయిపోయింది. ఇలా మనం ఆర్గనైజేషన్ యూనిట్ని క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ చేసిన తర్వాత ఈ ఆర్గనైజేషన్ యూనిట్లో మనం యూజర్స్ క్రియేట్ చేసుకోవచ్చు, గ్రూప్స్ క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసుకోవాలంటే రైట్ క్లిక్ చేసి ఇక్కడ మనం
న్యూ యూజర్ నేను S1 అనే యూజర్ని క్రియేట్ చేస్తాను. S1 అంతే. క్లిక్ నెక్స్ట్. జస్ట్ ఒక యూజర్ నేమ్ అండి. ఓకే, పాస్వర్డ్. అలా మీరు యూజర్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో లెట్ మీ క్రియేట్ 2 more users. S2. Okay, click next. Password. S3. Click next. సో యూజర్స్ని క్రియేట్ చేశాను. సో ఇప్పుడు ఓకే, సో గ్రూప్ని ఎలా క్రియేట్ చేయాలి, మనం గ్రూప్ని ఎలా క్రియేట్ చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం. గ్రూప్ని ఎలా క్రియేట్ చేయాలి, ఇందులో కూడా మనం గ్రూప్ని క్రియేట్ చేసుకో. న్యూలోకి వెళ్ళి గ్రూప్, ఇది గ్రూప్. ఓకే, గ్రూప్లో నేను HR అనే గ్రూప్ని క్రియేట్ చేస్తాను. సో గ్రూప్ని క్రియేట్ చేసేటప్పుడు గ్రూప్ టైప్ సెక్యూరిటీయా డిస్ట్రిబ్యూషన్ ఏదో సెలెక్ట్ చేసుకోవాలి మీరు. సో డిస్ట్రిబ్యూషన్ అంటే ఈమెయిల్స్కి, సెక్యూరిటీ అంటే పర్మిషన్స్కి. సో నేను సెక్యూరిటీ సెలెక్ట్ చేసుకున్నాను. క్లిక్ ఓకే. HR ఆల్రెడీ ఉందంట, HR గ్రూప్ ఉందంట. మనం హ్యూమన్ రిసోర్స్ అన్నాం. హ్యూమన్ రిసోర్స్, HR అంటే ఫుల్ ఫామ్ హ్యూమన్ రిసోర్స్ కదా. హ్యూమన్ రిసోర్స్ అనే గ్రూప్ క్రియేట్. ఇలా సెక్యూరిటీ గ్రూప్. ఇప్పుడు అదే నేను ఇక్కడ రైట్ క్లిక్ చేసి న్యూలోకి వెళ్ళి గ్రూప్ అని క్రియేట్ చేస్తాను. ఐటీ అడ్మిన్స్ అనేది నేను డిస్ట్రిబ్యూట్ గ్రూప్ క్రియేట్ చేస్తాను. ఐటీ అడ్మిన్స్. క్లిక్ ఓకే. చూసారా, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డిస్ట్రిబ్యూటెడ్ గ్రూప్, సెక్యూరిటీ గ్రూప్ ఇలా మీకు వస్తుంది. ఆ గ్రూప్ టైప్ అనేది కూడా మీకు క్లియర్గా తెలుస్తుంది. ఓకే, సో ఒక ఓయూ అనేది ఒక కంటైనర్, లాజికల్ కంటైనర్. ఈ ఓయూ అనే కంటైనర్లో యూజర్స్ ఉండొచ్చు, గ్రూప్స్ ఉండొచ్చు, కంప్యూటర్స్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఓకే, సో నేను యూజర్స్ క్రియేట్ చేయడం చూపించా, గ్రూప్స్ క్రియేట్ చేయడం చూపించా, ఆర్గనైజేషన్ యూనిట్ క్రియేట్ చేయడం చూపించా, ఆర్గనైజేషన్ యూనిట్లో ఇవన్నీ క్రియేట్ చేయడం చూపించా. సో ఇప్పుడు ఇక్కడున్న యూజర్స్ని ఈ ఆర్గనైజేషన్ యూనిట్లో మూవ్ చేయొచ్చా అంటే బేసిక్గా మూవ్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను విక్రమ్ అనే యూజర్ని మూవ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ రైట్ క్లిక్ చేయండి, రైట్ క్లిక్ చేసి మూవ్ అనండి. మూవ్ అనగానే ఇక్కడ మీరు ఏ ఓయూకి మూవ్ చేయాలనుకుంటున్నారు విక్రమ్ని, సేల్స్ సెలెక్ట్ చేయండి. చూసారా, ఇక్కడ లేడు, ఇక్కడ చూద్దాం, ఇక్కడ కనిపిస్తున్నాడు విక్రమ్. సో ఇలా మనం మూవ్ చేసుకోవచ్చు. ఈ ఒక ఓయూ నుంచి ఇంకో ఓయూకి మనం ఇలా మూవ్ చేసుకోవచ్చు, లేదా ఆ ఓయూలో యూజర్స్ గ్రూప్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. సో ఇప్పుడు నేను డెలిగేట్ చేయాలి, పర్మిషన్స్ని ఎలా డెలిగేట్ చేయాలి. నెక్స్ట్ ల్యాబ్ ఏంటంటే పర్మిషన్స్ని ఎలా డెలిగేట్ చేయాలి. సో డెలిగేట్ చేయాలంటే ఇక్కడ సేల్స్లో చాలా మంది యూజర్స్ గ్రూప్స్ ఉన్నారు. సో రైట్ క్లిక్ చేసి నేను డెలిగేట్ కంట్రోల్ అంటాను. డెలిగేట్ కంట్రోల్ అనగానే మనకి ఇలా డెలిగేట్ విజార్డ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే, సారీ, ఇలా ఓపెన్ అయిన తర్వాత క్లిక్ నెక్స్ట్. ఇక్కడ యాడ్ యూజర్. సో ఏ యూజర్కి మనం డెలిగేట్ చేయాలనుకుంటున్నాం. ఓకే, ఏ యూజర్కి మనం డెలిగేట్ చేయాలనుకుంటున్నాం, ఏమి డెలిగేట్ చేయాలనుకుంటున్నాం, ఏ యూజర్కి డెలిగేట్ చేయాలనుకుంటున్నాం, ఏమి డెలిగేట్ చేయాలనుకుంటున్నాం. ఓకే, సో నేను ఇక్కడ ఫైండ్, ఇక్కడ అందరు యూజర్స్ వస్తారు. సో నేను విక్రమ్ అనే యూజర్ ఉంది కదా, విక్రమ్ అనే యూజర్, ఈ విక్రమ్ అనే యూజర్ అంటే సేల్స్ అనే ఓయూలో విక్రమ్ అనే యూజర్ ఉన్నాడు కదా. సో విక్రమ్ నేను సెలెక్ట్ చేసుకుంటాను. లేదా మీరు గ్రూప్ కూడా ఇవ్వచ్చు, యూజర్ ఇవ్వచ్చు, గ్రూప్ ఇవ్వచ్చు. ఇక్కడ మీకు క్లియర్గా చెప్తా, సెలెక్టెడ్ యూజర్ అండ్ గ్రూప్స్, యూజర్స్ ఇవ్వచ్చు, గ్రూప్స్ ఇవ్వచ్చు. సో విక్రమ్ అనే యూజర్ నేను ఇస్తున్నాను, లేదా మీరు ఇంక వేరే యూజర్ అయినా ఇవ్వచ్చు. క్లిక్ నెక్స్ట్. సో ఈ యూజర్కి ఏ పర్మిషన్స్ డెలిగేట్ చేయాలనుకుంటున్నారు, ఏ రైట్స్
ఇవ్వాలనుకుంటున్నారు అంటే క్రియేట్, డిలీట్ అండ్ మేనేజ్ యూజర్ అకౌంట్స్, రీసెట్ యూజర్ పాస్వర్డ్స్ అండ్ ఫోర్స్ పాస్వర్డ్ చేంజ్ అట్ నెక్స్ట్ లాగిన్. ఈ రెండు పర్మిషన్స్ ఈ విక్రమ్కి ఇవ్వాలనుకుంటున్నాను. జనరల్గా విక్రమ్కి ఇంతకు ముందు పర్మిషన్స్ లేవండి. మీరు కావాలంటే ఒక్క నిమిషం ఇది క్యాన్సిల్ చేద్దాం. ఈ డొమైన్ కంట్రోలర్లో విక్రమ్తో లాగిన్ అయ్యి మీకు చూపిస్తాను. లాగిన్ అవ్వగలడా, ఏమైనా చేయగలడా అనేది ఇక్కడ మనం చూద్దాం. ఓకే, విక్రమ్కి లాగిన్ అయ్యే అవకాశమే లేదు. ఓకే, పోనీ విక్రమ్ కాకుండా టెస్ట్ అనే యూజర్ ఉంది. టెస్ట్ అనే యూజర్కి లేదు. సో ఇంకా అక్కడ S1 అనే యూజర్ ఉంది. S1 అనే యూజర్కి లాగిన్ అయ్యే అవకాశం ఉందా లేదో చూద్దాం. లేదు. సో వీళ్ళకి ఎందుకు లేదు అంటే మనకి లాగిన్ అయ్యే పర్మిషన్స్ మనం ఇచ్చినా సరే వీళ్ళు ఏం చేయలేరు. లాగిన్ అయ్యే పర్మిషన్స్ ఇచ్చినా వీళ్ళు ఏమీ చేయలేరు. ఎందుకంటే అది ఓన్లీ అడ్మినిస్ట్రేటర్కి మాత్రమే పర్మిషన్స్ ఉంటాయి. దీంట్లో లాగాన్ లోకల్లీ పర్మిషన్స్ మనం ఇచ్చామనుకోండి యూజర్కి, వాళ్ళు ఏమీ చేయలేరు. పోనీ లాగాన్ లోకల్లీ పర్మిషన్స్ ఎవరికి ఉందో చూద్దాం. ఇక్కడ ఇంతకుముందు నేను ఎవరికి ఇచ్చాను, కేజీఎఫ్కి ఇచ్చాను, అనంత్ అనే యూజర్కి ఎవరికి ఇచ్చాను. ఒకసారి లాగాన్ పర్మిషన్స్ ఎవరికి ఉందో చూద్దామండి. టూల్స్లోకి వెళ్ళి మనం గ్రూప్ పాలసీ మేనేజ్మెంట్ దీంట్లోకి వెళ్ళి ఇక్కడ డొమైన్ కంట్రోలర్. ఓకే, డొమైన్ కంట్రోలర్ మీద రైట్ క్లిక్ చేసి ఎడిట్ అందాం. ఎందుకంటే లాగాన్ పర్మిషన్స్ ఎక్కడ ఉందో ఇక్కడ తెలుస్తుంది మనకి. పాలసీస్, విండోస్ సెట్టింగ్స్, అకౌంట్ పాలసీస్, లోకల్ పాలసీస్, యూజర్ అసైన్మెంట్స్, ఇక్కడ అలౌ లాగాన్ లోకల్లీ. ఇక్కడ అనంత్ అనే యూజర్కి ఉందండి లాగాన్ లోకల్లీ పాలసీ. అనంత్ అనే యూజర్కి ఉంది. సో నేను విక్రమ్ కూడా యాడ్ చేస్తాను. విక్రమ్ బ్రౌజ్లోకి వెళ్ళి ఇక్కడ విక్రమ్ చెక్ నేమ్. ఓకే, విక్రమ్ కూడా యాడ్ అయ్యాడు. ఓకే, నో. ఓకే, సో ఇప్పుడు జీపీ అప్డేట్ ఇవన్నీ క్లోజ్ చేసేద్దాం. అంటే ఈ సర్వర్లో వాళ్ళకి లాగిన్ అయ్యే పర్మిషన్స్ ఇచ్చాం. ఓకే, జీపీ అప్డేట్. ఓకే, అయిపోయింది. నో లాగౌట్ చేశాను. ఇది డొమైన్ కంట్రోలర్ అండి. ఈ డొమైన్ కంట్రోలర్లో నేను అనంత్ అనే యూజర్కి ట్రై చేద్దాం. అనంత్ అనే యూజర్ లాగిన్ అవుతున్నాడు అండ్ మీకు విక్రమ్ కూడా లాగిన్ అవుతాడు. ఓకే, సైన్ అవుట్ చేస్తున్నాను. విక్రమ్ కూడా లాగిన్ అవుతాడు. మళ్ళీ విక్రమ్ పాస్వర్డ్. చూసారా, విక్రమ్ కూడా లాగిన్ అవుతున్నాడు. సో ఇప్పుడు లాగిన్ అయినంత మాత్రాన వీళ్ళు యాక్టివ్ డైరెక్టరీలో ఏమైనా క్రియేట్ చేయగలరేమో చూద్దాం. అసలు చూడండి, మీకు అసలు ఇది ఓపెనే కావట్లేదు వాళ్ళకి. ఇవ్వండి, అట్లీస్ట్ సర్వర్ మేనేజర్ ఓపెన్ కావట్లేదు వాళ్ళకి. ఇంకా వాళ్ళు ఇంకా యాక్టివ్ డైరెక్టరీ వాళ్ళు ఏం చేస్తారండి. చూసారా, యాక్టివ్ డైరెక్టరీ ఓపెన్ చేస్తే ఇలా మనకి వస్తుంది. నేను విక్రమ్ పాస్వర్డ్ అని ఇచ్చాను. ఓకే, ARN ఓపెన్ అయింది. ఓకే, ఓపెన్ అయింది. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చాను, ఓపెన్ అయింది. సో నేను ఇక్కడ వీళ్ళకి నేను ఒక సేల్స్లోనో ఎక్కడ ఒక యూజర్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను. టెస్ట్ 9
test9. ఇక్కడ ఏమంటుంది, విండోస్ కెనాట్ క్రియేట్ ఆబ్జెక్ట్ test9 బికాస్ అకౌంట్ ఈస్ యాక్సెస్ ఈస్ డినైడ్. వీళ్ళు చేయగలుగుతున్నారా? చేయలేరు. ఎందుకంటే వీళ్ళు జస్ట్ నార్మల్ యూజర్స్. వీళ్ళకి ఓన్లీ నేను సిస్టంలోకి లాగిన్ అయ్యే పర్మిషన్స్ ఇచ్చాను, లాగిన్ అయ్యారు అంతే. యాక్టివ్ డైరెక్టరీని ఏమీ చేయలేరు వీళ్ళు, అసలు క్రియేట్ చేయలేరు, డిలీట్ చేయలేరు, మాడిఫై చేయలేరు, ఏమీ చేయలేరు. సో విక్రమ్తో మనం టెస్ట్ చేసాం. ఇప్పుడు నేను సైన్ అవుట్. ఇప్పుడు నేను విక్రమ్కి కొన్ని పర్మిషన్స్ డెలిగేట్ చేస్తాను. యాజ్ ఎ అడ్మినిస్ట్రేటర్గా నేను డెలిగేట్ చేస్తాను. అంటే క్లాస్ టీచరు మనకి క్లాస్ లీడర్కి, అంటే మనకి ఎలాగైతే డెలిగేట్ చేస్తాడో పర్మిషన్స్, సో పర్మిషన్స్ డెలిగేట్ చేయడం వల్ల క్లాస్ స్టూడెంట్స్ అందరూ, అంటే క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ క్లాస్ లీడర్ మాట వింటారు, అవునా? సో అలాగే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే యాక్టివిటీ యూస్ అండ్ కంప్యూటర్స్లోకి వెళ్ళి సో సేల్స్ ఓయూ మీద రైట్ క్లిక్ చేసి డెలిగేట్ కంట్రోల్ అంటాను. డెలిగేట్ కంట్రోల్ అనగానే మనకి ఇలాగ డెలిగేట్ కంట్రోల్ విజార్డ్ వస్తుంది. వచ్చిన తర్వాత క్లిక్ నెక్స్ట్. ఏ యూజర్కి మీరు కంట్రోల్ ఇవ్వాలనుకుంటున్నారు? విక్రమ్కి ఇవ్వాలనుకుంటున్నాను. క్లిక్ నెక్స్ట్. ఏ కంట్రోల్ ఇవ్వాలనుకుంటున్నారు? ఒక యూజర్ని క్రియేట్ చేయడము, పాస్వర్డ్ రీసెట్ చేయడం, ఇలా జస్ట్ ఒక చిన్న కొన్ని పర్మిషన్స్ ఇవ్వాలి, ఈ రెండు ఇవ్వాలనుకుంటున్నాను. క్లిక్ నెక్స్ట్. ఫినిష్. అయిపోయిందండి, ఇచ్చేసాను. మనం విక్రమ్ అనే యూజర్కి మనం కొన్ని పర్మిషన్స్ డెలిగేట్ చేసేసాం. సో ఇప్పుడు మనం టెస్ట్ చేయాలి, అవునా? ఓకే. టెస్ట్ చేయాలంటే మనం ఇక్కడే లాగిన్ అవ్వాలి. సైన్ అవుట్. విక్రమ్తో లాగిన్ అవుతున్నాను. ఓకే. పాస్వర్డ్. విక్రమ్ అని ఇవ్వండి. విక్రమ్. పాస్వర్డ్. సర్వర్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. సర్వర్ మేనేజర్ నుంచి మీరు యాక్టివిటీ యూస్ అండ్ కంప్యూటర్స్కి వెళ్ళండి. ఓకే. వెళ్ళి ఇప్పుడు ఒక యూజర్ని క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. test9. ఓకే. test9 అనే ఒక యూజర్ని క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ పాస్వర్డ్. ఓకే. క్లిక్ నెక్స్ట్. ఫినిష్. ఓకే. నేను ఎక్కడ క్రియేట్ చేస్తున్నాను? ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను, సారీ. ఇక్కడ యూజర్స్. సో నేను దేనికి పర్మిషన్ ఇచ్చాను? సేల్స్ అనే ఓయూలో క్రియేట్ చేయమని చెప్పాను. సో ఇక్కడ మనం క్రియేట్ చేయాలి. test9. ఓకే. క్లిక్ నెక్స్ట్. పాస్వర్డ్. కన్ఫర్మ్ పాస్వర్డ్. ఓకే. క్లిక్ నెక్స్ట్. ఫినిష్. సో నౌ ఐమ్ ఏబుల్ టు క్రియేట్. అసలు యాక్టివ్ డైరెక్టరీని ఓపెన్ చేయలేకపోయాను ఫస్ట్లో, తర్వాత ఓపెన్ చేయగలిగాను. ఓపెన్ చేసి నేను ఒక యూజర్ని క్రియేట్ చేయగలను. ఎందుకంటే ఈ సేల్స్ అనే ఓయూ మీదే నేను విక్రమ్ అనే యూజర్కి డెలిగేట్ చేశా. ఈ ఓయూలో నువ్వు ఏ యూజర్ అయినా క్రియేట్ చేయొచ్చు. ఓకే. ఏ యూజర్ అయినా క్రియేట్ చేయొచ్చు అనేది నేను డెలిగేట్ చేస్తా. సో ఆయన ఇక్కడ మాత్రమే ఈ ఈ సేల్స్ అనే ఓయూలో మాత్రమే ఏమైనా చేయగలడు. అదర్ దాన్ ఎక్కడైనా సరే చేయలేడు మళ్ళీ. సో నేను ఇక్కడ ఏం చేశాను? ఇక్కడ సేల్స్ అనే ఓయూలో మాత్రమే పర్మిషన్స్ విక్రమ్కి అడ్మినిస్ట్రేటర్ ఇచ్చాడు. మీరు ఏదైనా క్రియేట్ చేయాలన్నా, ఎడిట్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా ఈ ఓయూలో మాత్రమే మీరు చేయగలరు. ఈ పార్ట్లో మాత్రమే, ఇంకెక్కడ చేయలేరు అనే పర్మిషన్స్ ఇచ్చాడు విక్రమ్కి అడ్మినిస్ట్రేటర్. డెలిగేట్ చేశాడు పర్మిషన్స్. సో ఇప్పుడు విక్రమ్ test9 అనే యూజర్ని క్రియేట్ చేయగలిగాడు. ఓకే. అది. సో గ్రూప్ క్రియేట్ చేయడం చూపించాను, డెలిగేషన్ అయిపోయింది, గ్రూప్ క్రియేట్ చూపించాను. ఇప్పుడు నెక్స్ట్ డిఎఫ్ఎస్ ఎలా ఇన్స్టాల్ చేయాలి? ఓకే. డిఎఫ్ఎస్ని
ఎలా ఇన్స్టాల్ చేయాలి. సో డిఎఫ్ఎస్ని ఇన్స్టాల్ చేసే ముందు మరి మనం గ్రూప్ని క్రియేట్ చేయడం చూపించాను మీకు. సో ఆ గ్రూప్లో యూజర్స్ని యాడ్ చేయడం చూపించలే. సో ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను ఇప్పుడు. పాస్వర్డ్ ఓకే, అడ్మినిస్ట్రేటర్తో లాగిన్ అయ్యాను. లాగిన్ అయిన తర్వాత టూల్స్లోకి యాక్టివిటీ యూజర్స్ అండ్ కంప్యూటర్స్లోకి వెళ్ళాను. ఓకే, సో ఇక్కడ ఐటీ అడ్మిన్ అనే గ్రూప్ ఉందండి. డబుల్ క్లిక్ చేయగానే ప్రాపర్టీస్ ఓపెన్ అవుతుంది మీకు. డబుల్ క్లిక్ చేయగానే ప్రాపర్టీస్ ఓపెన్ అవుతాయి. లేదా మీరు ఇలా కూడా ఓపెన్ చేయొచ్చు ప్రాపర్టీస్. రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ ఇలా కూడా ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ చేసి ఇక్కడ మెంబర్స్ అని ఉన్నారు. ఇక్కడ ఎవ్వరు లేరండి ఈ గ్రూప్లో. మెంబర్స్ ఎవరు లేరు గ్రూప్లో, మెంబర్స్ ఎవరు లేరు. సో ఇప్పుడు మనం యాడ్ చేయాలంటే యాడ్, ఎవరిని యాడ్ చేద్దాం, Test9 యాడ్ చేద్దాం. Test9 చెక్ నేమ్ అనండి, Test9. ఓకే, నా Test9 అనే యూజరు మెంబర్ ఆఫ్ ఐటీ అడ్మిన్ గ్రూప్. నెక్స్ట్ నేను సారీ S1 S3 అనే యూజర్ని యాడ్ చేయాలనుకుంటున్నాను. చెక్ నేమ్ అప్లై. సో ఇలా మనం ఒక గ్రూప్లో మెంబర్స్ని యాడ్ చేయొచ్చు. ఓకే, ఇలా యాడ్ చేయొచ్చు అనమాట. సో గ్రూప్ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసు కదా. రైట్ క్లిక్ చేసి న్యూలోకి వెళ్ళి గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ. సో నేను ఏం చేస్తానంటే సెక్యూరిటీ అనే గ్రూప్ని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సెక్యూరిటీ టీమ్ అనే గ్రూప్ని క్రియేట్ చేశాను నేను. ఓకే, సో వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ గ్రూపా సెక్యూరిటీ గ్రూపా మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే ఓకే, రియల్ టైంలో మనకి 2 గ్రూపులు ఉంటాయి. సెక్యూరిటీ గ్రూప్ ఉంటుంది, డిస్ట్రిబ్యూషన్ గ్రూప్ ఉంటుంది. ఎందుకంటే పర్మిషన్స్ ఇవ్వాలంటే సెక్యూరిటీ గ్రూప్కి ఇస్తాము, మెయిల్స్ పంపించాలంటే డిస్ట్రిబ్యూషన్ గ్రూప్కి పంపిస్తాము. ఓకే, సో ప్రతి టీంకి 2 గ్రూపులు ఉంటాయి. ఒకటి సెక్యూరిటీ గ్రూపు, 2 డిస్ట్రిబ్యూషన్ గ్రూపు. క్యూఏ అనుకోండి, క్యూఏ అంటే టెస్టింగ్ టీంకి, డెవ్ టీంకి, సెక్యూరిటీ టీంకి, ఐటీ టీంకి, హెచ్ఆర్ టీంకి, ఇలాంటి చాలా టీమ్స్ ఉంటాయి కదా కంపెనీలో. అలా ప్రతి ఒక్క టీంకి ఒక డిస్ట్రిబ్యూషన్ గ్రూపు, ఒక సెక్యూరిటీ గ్రూప్ ఉంటుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు సెక్యూరిటీ టీంలో డబుల్ క్లిక్ చేయగానే మనం ఎవరిని యాడ్ చేయాలి, ఇక్కడ మీరు యాడ్ చేయొచ్చు. నేను S1 అనే యూజర్ని యాడ్ చేయాలనుకుంటున్నాను. చెక్ నేమ్ ఓకే. నెక్స్ట్ ఇక్కడ S2ని యాడ్ చేయాలనుకుంటున్నాను. S2 చెక్ నేమ్ ఓకే, అప్లై. ఓకే, చూసారా ఇలా సెక్యూరిటీ టీంలో మనం మెంబర్స్ని యాడ్ చేయాలి. సో ఇలా మనం గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్లో మెంబర్స్ని యాడ్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే, మనం మరి ఒకేసారి యాడ్ చేయాలంటే యాడ్ చేయొచ్చు. ఇక్కడ మీరు ఏం చేయాలంటే అడ్వాన్స్డ్లోకి వెళ్ళండి. ఫైండ్ ఆల్ అనగానే మొత్తం యూజర్స్ వస్తారు. అంటే యాక్టివ్ డైరెక్టరీలో ఉన్న యూజర్స్ అందరూ వస్తారు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇలా సెలెక్ట్ చేసుకోవడమే. సెలెక్ట్ చేసుకుని ఒకేసారి మనం ఇప్పుడు ఉన్నారనుకోండి, జస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను. సో వీళ్ళందరినీ ఒకేసారి యాడ్ చేయొచ్చు. ఓకే, చూసారా అందరూ ఒకేసారి యాడ్ అయిపోయారు. సో మనం ఇలా మల్టిపుల్ పీపుల్ని ఇలా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, అప్లై. ఓకే, అప్లై అయిపోయారు. వీళ్ళంతా సెక్యూరిటీ టీంలో ఉన్నారు ఇప్పుడు. అంటే ఒక యూజరు ఎన్ని గ్రూపులైనా ఉండొచ్చు అండి, అది గుర్తుపెట్టుకోండి. ఒక యూజర్ ఒక గ్రూప్లో ఉండాలని లేదు, ఒక యూజర్ ఎన్ని గ్రూప్స్లో అయినా ఉండొచ్చు. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు డిఎఫ్ఎస్ గురించి చూద్దాం. సో సారీ, మనం డిఎఫ్ఎస్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఫస్ట్ డిఎఫ్ఎస్ని మనం ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో నేను డిఎఫ్ఎస్ జనరల్గా రియల్ టైంలో వేరే సర్వర్లో ఉంటుంది, కానీ నేను ఇదే సర్వర్లో డొమైన్ కంట్రోలర్లోనే డిఎఫ్ఎస్ని కూడా నేను ఇన్స్టాల్ చేస్తున్నాను. ఓకే, సో డొమైన్ కంట్రోలర్లో యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇలా విజార్డ్ వస్తుంది. ఓకే, వచ్చిన తర్వాత క్లిక్ నెక్స్ట్ అనగానే మనకి రోల్ బేస్డ్ అండ్ ఫీచర్ బేస్డ్ ఇన్స్టాలేషన్. క్లిక్ నెక్స్ట్. సో సెలెక్ట్ సర్వర్
ఫ్రమ్ ద సర్వర్ పూల్. ఇది సర్వర్ పూల్. ఇది ఇందులో ఏ సర్వర్లో మీరు ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారు డిఎఫ్ఎస్ అనేది. సో ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి ఉంది, ఈ సర్వర్లోనే నేను ఇన్స్టాల్ చేస్తాను. ఓకే ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనం సర్వర్ రోల్ని సెలెక్ట్ చేసుకోవాలి. సర్వర్ రోల్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫైల్ అండ్ స్టోరేజ్ సర్వీసెస్ ఉంది కదా, ఎక్స్పాండ్ చేయండి. ఎక్స్పాండ్ చేసి ఇక్కడ ఫైల్ అండ్ స్కెజీస్ సర్వీస్ అని ఉంది కదా, ఇది ఎక్స్పాండ్ చేయండి. ఇది ఎక్స్పాండ్ చేస్తే మనకి ఇక్కడ డిఎఫ్ఎస్ నేమ్ స్పేస్ అని ఉంటుంది. డిఎఫ్ఎస్ నేమ్ స్పేస్. ఈ డిఎఫ్ఎస్ నేమ్ స్పేస్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, క్లిక్ నెక్స్ట్ అండి. సో క్లిక్ నెక్స్ట్ అనగానే మనకి ఇక్కడ సెలెక్ట్ నెక్స్ట్, క్లిక్ నెక్స్ట్ అండి. క్లిక్ నెక్స్ట్, అంతే. రిక్వైర్డ్ రీస్టార్ట్ చేయమంటున్నాం సర్వర్ని. ఇఫ్ రిక్వైర్డ్, అవసరమైతే రీస్టార్ట్ చేయమంటున్నాం. తన్నే రీస్టార్ట్ చేసుకోమంటున్నాం. సో అవసరమైతే, సో మనం ఏం చేస్తున్నాం, రిక్వైర్డ్ అయితే నువ్వు రీస్టార్ట్ యువర్ సెల్ఫ్, అంతే. సో డిఎఫ్ఎస్ అనేది మనకి డిఎఫ్ఎస్ అనేది ఎనేబుల్ అవుతుందండి, ఐ మీన్ ఇన్స్టాల్ అవుతుంది. సో ఇప్పుడు మనం డిఎఫ్ఎస్ని కాన్ఫిగర్ చేయాలి తర్వాత. ఓకే, ఓకే అయిపోయింది. నౌ ఓకే, సో టూల్స్లోకి వెళ్ళి మనకి ఇక్కడ డిఎఫ్ఎస్ మేనేజ్మెంట్ చూసారా, డిఎఫ్ఎస్ మేనేజ్మెంట్ టూల్స్లోకి వెళ్తే ఓపెన్ అవుతుంది. ఇది ఎక్స్పాండ్ చేయండి, ఎక్స్పాండ్. ఇక్కడ నేమ్ స్పేస్ ఏమీ లేదు, ఇక్కడ ఏం లేదు. సో ఇప్పుడు మీరు కాన్ఫిగర్ చేయాలి. కాన్ఫిగర్ చేయడం అంటే ఈజ్ నథింగ్ బట్ మనం నేమ్ స్పేస్ని యాడ్ చేయాలండి, నేమ్ స్పేస్ని యాడ్ చేయాలి. సో ఇప్పుడు ఈ సర్వర్లో నాకు నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను, సేల్స్. సేల్స్ అనే ఫోల్డర్ని క్రియేట్ చేస్తాను. ఓకే ఓకే. నెక్స్ట్ డిఎఫ్ఎస్కి వెళ్దాం. రైట్ క్లిక్ చేయండి, రైట్ క్లిక్ చేసి న్యూ నేమ్ స్పేస్, న్యూ నేమ్ స్పేస్ని మనం క్రియేట్ చేయాలి. సో ఇక్కడ రైట్ క్లిక్ చేసి న్యూ నేమ్ స్పేస్ అనగానే నేమ్ స్పేస్ టైప్ సర్వర్ నేమ్, ఏ సర్వర్లో మీరు డేటాని ఇక్కడ కనెక్ట్ చేయాలనుకుంటున్నారు. బ్రౌజ్, నేను ఈ సర్వరే విండీసీ, ఈ సర్వర్ పేరు ఏంటండి, విండీసీ. ఈ సర్వర్లో డేటాని యాడ్ చేయాలనుకుంటున్నాను, విండీసీ. విండీసీ చెక్ నేమ్. ఓకే ఓకే, క్లిక్ నెక్స్ట్. ఇక్కడ నేమ్, ఏ నేమ్ ఇవ్వాలనుకుంటున్నారు, నేమ్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు అంటే నేనేం చేస్తానంటే సేల్స్ అనుకోండి, సేల్స్ నేమ్ సేల్స్ అని ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఎడిట్ సెట్టింగ్స్, ఎడిట్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఎడిట్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ పర్మిషన్స్ మనకి అడ్మినిస్ట్రేటర్ హ్యావ్ ఫుల్ యాక్సెస్, అదర్ యూజర్స్ హ్యావ్ రీడ్ అండ్ రైట్ పర్మిషన్స్, ఇది సెలెక్ట్ చేసుకోండి. సో అడ్మినిస్ట్రేటర్కి ఫుల్ యాక్సెస్ ఉంటుంది, అదర్ యూజర్స్కి రీడ్ రైట్ పర్మిషన్స్ ఉంటాయి. దేనిపైన, ఇగోండి ఇది చూసారా, ఇక్కడ ఆటోమేటిక్గా సి డిఎఫ్ఎస్ రూట్స్ సేల్స్ అనేది ఒక పాత్ రెడీ అయిపోయింది. నేనేమి ఇచ్చాను, జస్ట్ సేల్స్ అని ఇచ్చాను, సర్వర్ నేమ్ ఇచ్చాను, తర్వాత ఇక్కడ నేమ్ స్పేస్ అనేది ఇచ్చాను, సేల్స్ అని. దానికి ఇప్పుడు ఒక ఫోల్డర్ పాత్ క్రియేట్ అయిపోయింది. అండ్ ఇక్కడ పర్మిషన్స్ నేను అడ్మినిస్ట్రేటర్ హ్యావ్ ఫుల్ యాక్సెస్, అదర్ యూజర్స్ హ్యావ్ రీడ్ అండ్ రైట్ పర్మిషన్స్ అని ఇచ్చాను. క్లిక్ ఓకే, అంతే. నౌ క్లిక్ నెక్స్ట్ అని, క్లిక్ నెక్స్ట్. క్లిక్ నెక్స్ట్ అయిన తర్వాత మనకి ఇక్కడ సారీ, సో మనకి పాత్ ఎలా కనిపిస్తుంది, arn.com/sales. arn.com అనేది డొమైన్ నేమ్ అండి, కానీ ఈ arn.com సేల్స్ వెనక ఏముంది, విండీసీ సేల్స్ అని ఉంది చూసారా, విండీసీ సేల్స్ అని ఉంది. ఓకే, క్లిక్ నెక్స్ట్ అండి, క్లిక్ నెక్స్ట్.
క్రియేట్. ఓకే, సో క్లిక్ క్రియేట్. చూసా, నేమ్ స్పేస్ అనేది క్రియేట్ అయిపోయింది. నౌ ఈ నేమ్ స్పేస్ కి మనం ఫోల్డర్స్ ని కాన్ఫిగర్ చేయాలి, అంతే కదా. ఫోల్డర్స్ ని కాన్ఫిగర్ చేయాలి. సో ఎలా? మనం ఒక డ్రైవ్ ఓపెన్ చేసి సేల్స్ అనే నేను ఒక ఆ, ఒక డైరెక్టరీ, ఐ మీన్ ఫోల్డర్ని క్రియేట్ చేశాను. సో దీన్ని ఓపెన్ చేద్దాం. సేల్స్ అని దానికి ఇచ్చాం కదా, ఇక్కడ సేల్స్ 1 అని ఇస్తున్నాను. సేల్స్ 1 అని ఇచ్చాను. ఇచ్చిన తర్వాత దీనికి పర్మిషన్స్ ఇవ్వద్దాం. సేల్స్ 1కి పర్మిషన్స్ ఇస్తున్నాను, ఎవ్రీ వన్కి ఇస్తున్నాను. రియల్ టైంలో ఎవ్రీ వన్కి ఎవరు, పర్టికులర్ గ్రూప్కి ఇస్తారు. ఓకే, జస్ట్ అదే మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ గ్రూప్స్ లేవు కాబట్టి నేను ఎవ్రీ వన్ షేర్ డన్. ఓకే, సేల్స్. అలానే నేను సేమ్ సేమ్ సిమిలర్గా నేను ఇంకొక డైరెక్టరీ కూడా క్రియేట్ చేస్తున్నానండి. సేల్స్ 2, సేల్స్ 2 అండ్ పర్మిషన్స్ నేను ఎవ్రీ వన్ జస్ట్ రీడ్ అండ్ రైట్. ఓకే, 2 ఫోల్డర్స్కి ఇచ్చాను. ఓకే, ఓకే, ఈ 2 ఫోల్డర్లో సమ్ డేటా ఉందండి, బ్లా బ్లా ఏదో ఒక డేటా. జస్ట్ నేను టెంపరీ డేటా క్రియేట్ చేస్తున్నాను. సేల్స్ 1లో ఇది, ఒక్క నిమిషం. ఎందుకు క్రియేట్ చేస్తానని మీకు చూపిస్తాను. ఈ టూల్ అన్నీ తీసుకెళ్ళి ఇందులో వేస్తా, సో దట్ మీకు కొద్దిగా ఈజీగా ఉంటుంది. 1లన్నీ అక్కడ ఉంటాయి, 2లన్నీ ఇక్కడ ఉంటాయి. ఓకే, ఇందులో కొంత డేటా, ఇందులో కొంత డేటా, ర్యాండమ్ డేటా నేను క్రియేట్ చేశాను. ఓకే, నౌ డిఎఫ్ఎస్కి వద్దాం. ఓకే, డిఎఫ్ఎస్కి వచ్చి ఇప్పుడు డిఎఫ్ఎస్ నేను ఫోల్డర్స్ని నేను ఇక్కడ డిఎఫ్ఎస్లో రైట్ క్లిక్ చేసి న్యూ ఫోల్డర్ అంటాం. న్యూ ఫోల్డర్ అంటాను. ఓకే, సో న్యూ ఫోల్డర్ అని మనం యాడ్, ఇక్కడ యాడ్ అనండి. మనం ఇక్కడ న్యూ ఫోల్డర్కి వచ్చి ఇక్కడ యాడ్ అనండి. ఇక్కడ ఇలా పెడతాం. బ్రౌజ్, మీరు బ్రౌజ్ అనగానే మనకి మన సిస్టంలో ఉన్న షేర్డ్ ఫోల్డర్స్, షేర్డ్ డైరెక్టరీస్ అన్నీ ఓపెన్ అవుతాయి. సో నేను సేల్స్ అనేది ఇస్తున్నాను. దీనికి నేమ్ ఏమేమి ఇస్తున్నాం, నేను ఇక్కడ ఏం చేస్తానంటే సేల్స్ 1. ఓకే, నేము సేల్స్ 1, టార్గెట్ ఏంటి సేల్స్ 1. ఓకే, క్లిక్ ఓకే. ఓకే, ఓకే, నెక్స్ట్. ఇప్పుడు ఇంకొకటి సేమ్ అలానే న్యూ ఫోల్డర్ డేటా అంటే క్లిక్ యాడ్ సేల్స్ 2. ఓకే, సేల్స్ 2. ఓకే, క్లిక్ ఓకే, క్రియేట్ అయిపోయింది. ఓకే, నౌ ఇప్పుడు మీరు నేను ఇంకొక సర్వర్, ఇది పవర్ ఆఫ్ అయిపోయిందా. ఓకే, పవర్ ఆన్ చేద్దాం. ఇది కూడా పవర్ ఆఫ్ అయిపోయినట్లు, పవర్ ఆన్ చేద్దాం. ఏమైనా ఇష్యూ ఉందా, డిస్క్ స్పేస్ ఇష్యూ ఏమైనా ఉందా? ఏం లేదు. ఓకే, పవర్ ఆఫ్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఈ వీటిని యాక్సెస్ చేస్తాను. ఎలా యాక్సెస్ చేస్తాను? ఓకే, ఓకే, రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. ఇదే అండి నేమ్ స్పేస్. ఇది రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్తే నేమ్ స్పేస్ ఇది.
ఇది నేను ఇక్కడ ఇంకొక సర్వర్లో, ఈ సర్వర్లో ఓపెన్ చేద్దాం. ఉమ్, ఈ సర్వర్లో ఓపెన్ చేద్దాం. ఓకే. ఓకే. ఉమ్, ఈ సర్వర్లో ఓపెన్, ఎంటర్. ఎంటర్ అనగానే సేల్స్ 1, సేల్స్ 2 చూసారా. ఇప్పుడు నేను డేటాని ఏమైనా యాడ్ చేయాలంటే యాడ్ చేయొచ్చు. ఓకే. సో ఇక్కడికి వచ్చి నేను, సో ఎండ్ యూజర్కి మీరు ఈ పాత్ ఇచ్చేశారు. పాత్ ఇస్తే ఆయనకి కావాల్సిన డేటా ఆయన క్రియేట్ చేసుకుంటాడు. బట్ ఇది ఏ సర్వర్ నుంచి వస్తుంది అనేది ఇక్కడ క్లియర్గా తెలుస్తుందా మీకు? ARN.com సేల్స్ అనే ఉంటుంది, కానీ మీరు ఇది ఏ సర్వర్ నుంచి వస్తుంది అనేది మీకు తెలియట్లేదు. ఇక్కడ చూడండి, మీకు ఏ సర్వర్ నుంచి వస్తుంది అనేది తెలియదు. ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, నేను ఇక్కడ ఒక ఫోల్డర్, ఈ సర్వర్లో ఒక ఫోల్డర్ని క్రియేట్ చేస్తానండి. సేల్స్ 3, సేల్స్ 3. ఓకే. సేల్స్ 3, సేల్స్ 3. ఓకే. నేను ఏం చేస్తానంటే ఈ సేల్స్ 3కి పర్మిషన్స్ ఇస్తానండి. ఎవ్రీవన్ రీడ్ రైట్ పర్మిషన్స్. నేను వేరే యూజర్లో ఉన్నాను కదా, సో అడ్మినిస్ట్రేటర్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తుంది. ఓకే. ఓకేనా. ఇది పాత్. ఓకే. సో ఈ పాత్లో సమ్ డేటా నేను క్రియేట్ చేస్తానండి. ఓన్లీ బిట్ మ్యాప్ ఇమేజ్లే క్రియేట్ చేస్తాను, సో దట్ మీకు. ఓకే. ఓకే. ఫైన్. ఇప్పుడు ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చి డిఎఫ్ఎస్లోకి రండి. డిఎఫ్ఎస్లోకి వచ్చి రైట్ క్లిక్ చేసి న్యూ ఫోల్డర్, న్యూ ఫోల్డర్ అండి. ఇక్కడ మనం సేల్స్ 3. ఓకే. ఈ సేల్స్ 3కి ఎక్కడ మనం టార్గెట్ ఏంటి అంటే, ఇప్పుడు ఇక్కడ బ్రౌజ్ అనండి. బ్రౌజ్ అని మనం టార్గెట్ ఇదండి. నేమ్ ఏంటండి? ఈ కంప్యూటర్ నేమ్ ఏంటి ఇక్కడ మనం తెలుసుకోవాలి. మెమ్ సర్వర్, విన్ మెమ్ ఎస్ఆర్వి. ఓకే. ఇక్కడ మనం విన్ మెమ్ ఎస్ఆర్వి బ్రౌజ్ అనండి. బ్రౌజ్ అని విన్ మెమ్ ఎస్ఆర్వి చెక్ నేమ్. ఓకే. చూసారా, ఇక్కడ సేల్స్ 3 కనిపిస్తుంది. మనం ఈ సర్వర్లోకి వెళ్ళగానే సేల్స్ 3 కనిపిస్తుంది. దీన్ని యాడ్ చేయండి. క్లిక్ యాడ్. ఓకే. సో సేల్స్ 3 అనే నేమ్కి ఇక్కడ టార్గెట్ ఏంటి? ఈ సర్వర్లో ఈ ఫోల్డర్ని టార్గెట్. ఓకే. ఓకేనా. ఫైన్. ఇప్పుడు నేను రైట్ క్లిక్ చేసి గో టు ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఈ పాత్ ఇదే కదా మెయిన్ నేమ్ స్పేస్. దిస్ ఇస్ ద నేమ్ స్పేస్. ఈ నేమ్ స్పేస్ని నేను ఇప్పుడు ఆల్రెడీ ఇవ్వండి, ఇక్కడ 3 వచ్చేసింది ఆల్రెడీ, చూసారా. సో మీరు ఏ సర్వర్లోకి వెళ్ళినా సరే, సారీ, మీరు ఏ సర్వర్లోకి వెళ్ళినా సరే, సారీ, మీరు మై కంప్యూటర్లోకి వెళ్ళి ఇక్కడ, సారీ, గేమ్స్ అన్నీ ఓపెన్ చేసేసాను. సో మీరు ఏ సర్వర్లోకి వెళ్ళినా సరే ఇలా ఇస్తే ఇది సేల్స్ 3 అనేది ఒక సర్వర్ నుంచి యాక్సెస్ అవుతుంది. చూసారా, సేల్స్ 3 అనేది ఒక సర్వర్. బ్యాక్ ఎండ్ లో మీకు తెలియదు సేల్స్ 3 ఏ సర్వర్ నుంచి యాక్సెస్ అవుతుంది, సేల్స్ 2 ఏ సర్వర్ నుంచి యాక్సెస్ అవుతుంది, సేల్స్ 1 ఏ సర్వర్ నుంచి యాక్సెస్ అవుతుంది మీకు తెలియదు. మీరు ఓన్లీ జస్ట్ మీకు తెలిసింది పాతిది ARN.comలో సేల్స్లో డేటా ఉంది. సో ఇక్కడ డేటాని మీరు యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు, మాడిఫై చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కానీ యాక్చువల్గా ఈ ఈ ఈ ఈ ఫోల్డర్స్ ఏ సర్వర్ నుంచి వస్తున్నాయని మీకు తెలియదు. సో సేల్స్ 3 అనేది మెమ్ సర్వర్ నుంచి వస్తుంది. సేల్స్ 3 అనేది సేల్స్ 1, సేల్స్ 2 అనేది ఈ సర్వర్ నుంచి వస్తున్నాయి. మీరు ఇక్కడ కూడా ఒక్క నిమిషం, ఈ సర్వర్ నుంచి కూడా నేను ఒకటి క్రియేట్ చేస్తాను.
నేను ఇక్కడ సేల్స్ 4 ఇస్తున్నా. ఓకే, కొద్దిగా అప్పర్ కేస్ ఇద్దాం. ఫస్ట్ లెటర్ సేల్స్ 4. సో నేను పర్మిషన్స్ ఇస్తున్నానమ్మా. ఎవ్రీవన్ యాడ్, ఎవ్రీవన్కి రీడ్ రైట్ పర్మిషన్స్ ఇస్తున్నాను. అడ్మినిస్ట్రేటర్ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వండి, ఎందుకంటే ఇవన్నీ నార్మల్ యూజర్స్ కదా. ఓకే, అయిపోయింది. ఓకే, డన్. ఓకే, సో ఇప్పుడు నేను సేమ్ మళ్ళీ ఈ సర్వర్లోకి వెళ్ళి రైట్ క్లిక్ చేసి న్యూ ఫోల్డర్ అంటాను. న్యూ ఫోల్డర్ అని ఇక్కడ సేల్స్ 4 అని ఇస్తాను. ఇచ్చి టార్గెట్ని యాడ్ చేస్తాను. టార్గెట్ని యాడ్ చేయాలంటే మనం ఈ టార్గెట్ సర్వర్ యొక్క నేమ్ ఏంటండి? ఇక్కడ మైపీసీ అనుకుంటా. ఓకే, మీరు డౌట్ ఉంటే ఒక పని చేయండి. డౌట్ ఉంటే మై కంప్యూటర్ మీద చేసి ఇక్కడ రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్కి వెళ్ళాలి. కంప్యూటర్ నేమ్ అంటే మైపీసీ. ఓకే, బ్రౌజ్లోకి వెళ్ళి మైపీసీ అనేవాడు, చెక్ నేమ్ వచ్చింది. ఓకే, చూసారా? మైపీసీ అనగానే సేల్స్ 4 కనిపిస్తుంది ఇక్కడ మనకు షేడ్ ఫోల్డర్ కాబట్టి. ఓకే 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 ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ ఆల్రెడీ సేల్స్ 4 కనిపిస్తుంది, ఆల్రెడీ రిప్లికేట్ అయిపోయింది. చూసారా? సేల్స్ 4 కనిపిస్తుంది. ఇక్కడ మీరు డేటాని యాడ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు సేల్స్ 4 అనేది ఒక సర్వర్ నుంచి, సేల్స్ 3 ఒక సర్వరు, సేల్స్ 1 2 ఒక సర్వర్ నుంచి యాక్సెస్ అవుతుంది. కానీ అక్కడ ఎండ్ యూజర్కి తెలియదండి ఏ సర్వర్ నుంచి యాక్సెస్ అవుతున్నాయి ఈ ఫోల్డర్స్, ఏ సర్వర్లో ఉంది డేటా అనేది తెలియదు. అది మనకి డిఎఫ్ఎస్ నేమ్ స్పేస్ అని. ఓకే, నెక్స్ట్ మనం సో ఇలా మనం డిఎఫ్ఎస్ని కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఎనీ క్వశ్చన్స్? ఐ హ్యావ్ నాకు క్వశ్చన్ ఉందండి. సపోజ్ ఒక యూజర్ కొత్తగా ఆర్గనైజేషన్లో చేరారు. సో అతనికి నెట్వర్క్ ఫోల్డర్, షేర్డ్ ఫోల్డర్, ఈమెయిల్ డిస్ట్రిబ్యూషన్ వీటన్నిటికీ అతను యాడ్ అవ్వాలి. సో మీరన్నట్టు ఇక్కడ మీరు గ్రూప్స్ ఆల్రెడీ క్రియేట్ చేశారు, ఐటీ సెక్యూరిటీ, ఐటీ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పేసి. ఆ రెండు దానిలో యూజర్ని యాడ్ చేసామంటే సో ఈమెయిల్ డిస్ట్రిబ్యూషన్కి, ఇటు సెక్యూరిటీ పర్మిషన్స్కి డైరెక్ట్గా యాడ్ అయిపోయినట్టే. నెట్వర్క్ ఫోల్డర్స్కి ఎలా అండి? ఒక యూజర్ జాయిన్ అయిన తర్వాత మీరు చెప్పినట్లు మనం ఆ గ్రూప్స్లోకి యాడ్ చేస్తే ఆ గ్రూప్ కున్న పర్మిషన్స్, రైట్స్ అన్నీ ఆ యూజర్కి వచ్చేస్తాయి, ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ వస్తాయి. సో నెట్వర్క్ పర్మిషన్స్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ డేటా ఉందనుకోండి. సో ఈ డేటా అనే ఈ ఫోల్డర్కి నేను ఐటీ అనే గ్రూప్కి నేను పర్మిషన్స్ ఇవ్వాలి. సో ఇవ్వాలంటే మీరు ఏం చేస్తారు? సింపుల్, ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. వెళ్ళి ఇక్కడ మీరు సెక్యూరిటీలోకి వెళ్ళి ఇక్కడ ఎడిట్ ఇచ్చి ఇక్కడ యూజర్స్ మీరు యాడ్ చేస్తారు కదా, అలానే గ్రూప్ని యాడ్ చేయాలంతే. ఐటీ ఇక్కడ ఐటీ అడ్మిన్ డిస్ట్రిబ్యూషన్ గ్రూప్. సో ఐటీ అడ్మిన్ని మనం ఇవ్వలేము. సో ఐటీ అడ్మిన్కి సెక్యూరిటీ గ్రూప్ను మాత్రమే మనం పర్మిషన్స్ ఇవ్వాలి. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే రైట్ క్లిక్ చేసి న్యూ గ్రూప్ని క్రియేట్ చేసి ఐటీ అడ్మిన్స్, సో జస్ట్ సేమ్ నేమ్ ఇవ్వకుండా కొద్దిగా మీరు ఏం చేస్తారంటే నేమ్ను మార్చాలండి, అంతే, ఇంకేం లేదు. ఐటీ అడ్మినిస్ట్రేటర్స్ అని ఇచ్చి నేను యూజర్ని క్రియేట్ చేస్తున్నాను, సారీ, రైట్ క్లిక్ చేసి గ్రూప్, సో ఐటీ అడ్మినిస్ట్రేటర్స్. ఓకే, ఐటీ అడ్మినిస్ట్రేటర్స్ సెక్యూరిటీ గ్రూప్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఓకేనా? సో ఇప్పుడు వీళ్ళకి ఇక్కడ పర్మిషన్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ డైరెక్టరీ మీద ఇవ్వాలనుకుంటున్నాను నేను సెక్యూరిటీ పర్మిషన్స్. సో ఈ డైరెక్టరీలో డేటా ఉంది, ఈ డైరెక్టరీ అనేది
ఐటీ అడ్మినిస్ట్రేటర్ సంబంధించిన డేటా. సో వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వాలనుకుంటున్నాను. పర్మిషన్స్ ఇవ్వాలనుకుంటే గో టు ప్రాపర్టీస్, సెక్యూరిటీ, ఎడిట్, యాడ్, ఐటీ అడ్మినిస్ట్రేటర్ చెక్ నేమ్ అనగానే వచ్చేస్తుంది. ఓకే. సో ఇప్పుడు వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వాలి. ఇలా సేమ్ యూజర్స్ కలిగిస్తాము, గ్రూప్స్ కూడా అలానే ఇస్తాం పర్మిషన్స్. సో ఇప్పుడు ఈ ఈ డేటా అనే డైరెక్టరీ ఐటీ అడ్మినిస్ట్రేటర్లో ఎంతమంది అయితే యూజర్స్ ఉన్నారో వాళ్ళందరికీ యాక్సెసిబుల్ అనమాట. ఇందులో యూజర్స్ లేరు. సో ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు, మీరు యూజర్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇట్స్ నాట్ ఏ బిగ్ ప్రాబ్లం. ఇప్పుడు నేను అనంత్ని అలా కొంతమంది యూజర్స్ని యాడ్ చేస్తాను. ఓకే ఓకే ఓకే, యాడ్ అయిపోయారు. అప్లై. ఓకే. సో ఇప్పుడు వీళ్ళందరికీ ఐటీ అడ్మినిస్ట్రేటర్కి ఏదైతే పర్మిషన్స్ ఉన్నాయో ఈ డేటా అనే ఈ డైరెక్టరీ పైన, ఆ పర్మిషన్స్ అన్నీ వీళ్ళందరికీ వచ్చేస్తాయి. ఓకే. ఓకే అండి. ఇంకొక చిన్న క్వశ్చన్ అండి. సో ఇప్పుడు మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే విక్రమ్‌తో లాగిన్ అయ్యారు. మీ నేమ్‌తో లాగిన్ అయ్యారు. డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్‌తో లాగిన్ అయ్యారు. సో కంపెనీస్‌లో మనకు ప్రతిసారి అంటే ఒక పర్ మంత్ ఆర్ 15 డేస్ డిపెండ్స్. మనం పాస్వర్డ్ చేంజ్ చేస్తూ ఉంటాం గదా! ఫ్రీక్వెంట్. సో ఈ పాస్వర్డ్స్ అన్నీ మనకు జంక్ లాగా ఎక్కడో చోట స్టోర్ అవుతూ ఉంటాయి గదా! సమ్ టైమ్ మనం ఇంకెప్పుడైనా కొన్నిసార్లు ఒక్క మెషిన్ గాకుండా ఇంకొక మెషిన్‌లో మనం లాగిన్ అయినప్పుడు కొన్ని సార్లు ఆ పాస్వర్డ్ మనం ఇచ్చినా గూడా తీసుకోదు. అలాంటప్పుడు మనకు మీరు నేను డిఫాల్ట్ పాస్వర్డ్ పాలసీ క్లాస్ మిస్ అయ్యారా మీరు? అనుకుంటాను. యెస్. ఓకే ఓకే, అయితే మీరు ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఇక్కడ డిఫాల్ట్గా మనకి 28 పాస్వర్డ్స్ గుర్తుంచుకుంటుందండి. మీరు జనరల్గా సేమ్ పాస్వర్డ్ ఇప్పుడు జనరల్గా మనకి పాస్వర్డ్ రిటెన్షన్ పాలసీ మనకి 45 డేస్ డిఫాల్ట్గా ఉంటుంది. మీకు నచ్చిన యాజ్ పర్ కంపెనీ ఆర్గనైజేషన్స్ రూల్ ప్రకారము మీరు పాస్వర్డ్ ఎక్స్పైరీ డేట్ అనేది, అంటే డేస్ అనేవి కొందరు 30 డేస్ పెడతారు, కొందరు 45 డేస్ పెడతారు. అలా సెట్ చేసుకోవచ్చు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే పాస్వర్డ్ 28 పాస్వర్డ్ని గుర్తించుకుంటుందండి సిస్టమ్. సారీ, మీ మీ హిస్టరీ అంతా 28 వరకు గుర్తించుకుంటుంది. అందుకే మీరు ఎవ్రీ టైమ్ పాత పాస్వర్డ్లు ఇవ్వడానికి లేదు. అందుకనే మీరు ఎప్పటికప్పుడు కొత్త పాస్వర్డ్ ఇవ్వాలి. అండ్ పాస్వర్డ్ పాలసీ కూడా నేను డిస్కస్ చేశాను. మీరు ఆ వీడియోస్ చూడండి, చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ష్యూర్ అండి. ష్యూర్ అండి. అలాగే మీరిప్పుడు సెక్యూరిటీ గ్రూప్ అవి క్రియేట్ చేసేటప్పుడు మీరు డిస్ట్రిబ్యూషన్, సెక్యూరిటీ 2 తీసుకుంటున్నారు. ఇటు సైడు ఆహ్, గ్రూప్ స్కోప్ అని జెప్పేసి గ్లోబల్ ఒక్కటే టిక్ చేశారు కదా! దాని పైన లోకల్, దాని తర్వాత కింద యూనివర్సల్ అని ఉంది. సో, అవును, అక్కడ అది ఎస్. వేరే క్లాస్‌లో చెప్పారా? లేకపోతే ఇప్పుడు అడగమంటారా? నా ఈ ఈ స్కోప్ ఏంటంటే ఇప్పుడు మనకి నేను మీకు ఇనీషియల్గా నేను కొన్ని చెప్పాను. డొమైను, ట్రీ, ఫారెస్ట్ అనేది నేను మీకు చెప్పాను యాక్టివ్ డైరెటరీ మీకు ఇచ్చేసేటప్పుడు. సో డొమైన్ లోకల్ అంటే ఈ డొమైన్కి సంబంధించిన, గ్లోబల్ అంటే ఫారెస్ట్ లెవెల్ అండి, యూనివర్సల్ అనే ఫారెస్ట్ లెవెల్. ఈ రెండు ఫారెస్ట్ లెవెల్లో గ్రూప్స్ పనిచేస్తాయి. డొమైన్ లెవెల్ అంటే ఓన్లీ ARN.com డొమైన్ లెవెల్లో. సో మీరు ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చూడండి, చూస్తే మీకు ఐడియా వస్తుంది. ఓకేనండి. అంతే. థాంక్స్. ఎక్కువగా మనం డొమైన్ లెవెల్లోనే మనం క్రియేట్ చేస్తాం, గ్లోబల్ యూనివర్సల్ లెవెల్లో ఉండదు. అంతా డొమైన్. ఇప్పుడు TCS.com అంటే TCS అనేది ఒక డొమైన్, అందులో మల్టిపుల్ డొమైన్స్ ఉంటాయి. ఇప్పుడు TCS అనేది టాటా కన్సల్టెన్సీ సర్వీసు, టాటా మోటార్స్ ఉంటుంది, టాటా హోటల్స్ ఉన్నాయి, టాటా ఎయిర్వేస్ ఉన్నాయి, ఇలా. సో డిఫరెంట్ డొమైన్స్ ఉంటాయి ఒకటే ఫారెస్ట్లో. సో యూనివర్సల్ గ్రూప్స్, గ్లోబల్ గ్రూప్స్ అనేవి అక్రాస్ అంటే వెరీ తక్కువ ఉంటాయి. సో ఎవరైతే ఒక్కొక్క మొత్తం టోటల్ గ్రూప్ చైర్మన్ వాళ్ళు గ్లోబల్ యూనివర్సల్లో ఉంటారు. సో మనం సేమ్ ఎంప్లాయీస్ అయితే గ్లోబల్ డొమైన్ లెవెల్లోనే ఉంటారు వాళ్ళంతా. ఇప్పుడు రతన్ టాటా అనే ఆయనకి లాగిన్ అనేది గ్లోబల్గా ఉంటుంది, ఎందుకంటే ఈజ్ ద చైర్మన్ ఆఫ్ ఆల్ ద టాటా గ్రూప్స్. ఈజ్ నాట్ ఓన్లీ బిలాంగ్స్ టు TCS ఆర్ టాటా మోటార్స్. సో మనం ఎంప్లాయీస్ మనం ఓన్లీ డొమైన్ లెవెల్, అంటే మనం ఓన్లీ TCS బిలాంగ్స్ టు TCS.
సో ఆ గ్రూప్స్ వేరే. ఓకే, మీరు ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చూడండి. ష్యూర్ అండి, చూస్తాను. థ్యాంక్స్. రైట్. సో ఎనీ క్వశ్చన్స్? ఓకే, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. సీ యూ టుమారో.